హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఏపీ పోలీస్ టీవీ. ప్రతిరోజు ఒక రియల్ హీరోని మీకు పరిచయం చేసే ప్రోగ్రామే మన రియల్ హీరోస్. ఈరోజు మనం గుంటూరు జిల్లాలోని గురజాల డివిజన్లో ఎస్డిపిఓగా విధులు నిర్వర్తిస్తున్న జయరాం ప్రసాద్ గారితో ఈరోజు మన ప్రోగ్రామ్. హాయ్ సార్. హాయ్. వెల్కమ్ టు ఏపీ పోలీస్ టీవీ. థ్యాంక్ యూ. రియల్ హీరో సార్. యాక్చువల్గా మన ప్రోగ్రామ్ పేరే రియల్ హీరో సార్. ఎందుకంటే జనరల్గా పబ్లిక్ కోసం 24/7 కష్టపడేది పోలీసెస్. సో ఆ పోలీస్లో ఉన్న ఒక హీరోని పబ్లిక్కి పరిచయం చేస్తూ మన డిపార్ట్మెంట్లో ఉన్న ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏదైతే ఉందో దాన్ని 100% ఫుల్ఫిల్ చేయడానికే మనం డిజైన్ చేసిన ప్రోగ్రామ్ సార్. ఇది రియల్ హీరోస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్మ్ వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ సార్. సార్, కాకినాడ ఈస్ట్ గోదావరిలోని ఒక కాకినాడ విలేజ్లో ఒక గవర్నమెంట్ ఆఫీసర్ యొక్క సంతానమే మీరు, మూడో వారు. సో ఎలా సార్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అసలు ఎలా స్టార్ట్ అయింది, మీ ఫ్యామిలీ గురించి కొంచెం డీటెయిల్గా? మేము మా మదర్ ఏవిఎస్ సుబ్బలక్ష్మి గారండి. మా మదర్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో డిప్యూటీ తహసీల్దార్గా చేసి 2019లో రిటైర్ అయ్యారు. సో మా మదర్ మాకు సింగిల్ పేరెంట్. ఓకే. సో చిన్నప్పటి నుంచి మా మదరే మా ముగ్గురిని కూడా పెంచడం జరిగింది, విద్యాబుద్ధులు ఇవ్వడం జరిగింది. అలాగే పర్టికులర్ నాకు స్టడీస్ పట్ల ఇంట్రెస్ట్ కలగడానికి మరొక కారణం మా తాతయ్య గారు, కాకుల నృత్యంజరావు గారు. ఆయన కూడా గవర్నమెంట్ హై స్కూల్ హెడ్ మాస్టర్గా చేసి రిటైర్ అయ్యారు. సో నాలో ఏదైనా ఈ సివిల్ సర్వీసెస్ పట్ల రావాలన్న ఒక ఆసక్తి రావడానికి ఆ బీజం అయితే వేసింది మాత్రం మా మదరే అండి. ఓకే. సో చిన్నప్పటి నుంచి కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంటున్నాం కాబట్టి మా మదర్తో పాటు ఆఫీసెస్కి వెళ్తూ ఉండేవాళ్ళము, అక్కడ అడ్మినిస్ట్రేషన్ అబ్జర్వ్ చేస్తూ ఉండేవాళ్ళము. అలాగే మా మదర్ కూడా అంటూ ఉండేవారు, ఖచ్చితంగా నువ్వు కూడా ఎప్పటికైనా ఇలా నేను నీ దగ్గర రిటైర్ అవ్వాలిరా ఇలాగా చెప్తుంటే కొంచెం మోటివేటెడ్గా ఫీల్ అయ్యి ఇటువైపు రావాలనే ఆలోచన అయితే ఉంది. తర్వాత సబ్సిక్వెంట్లీ నేను 10th మీరు అన్నట్టుగా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. అలాగే ఇంటర్ కూడా రామచంద్రపురం, కాకినాడ పక్కన రామచంద్రపురంలో చదువుకున్నాను. డిగ్రీ అక్కడే విఎస్ఎం కాలేజ్ అని ఉంది, అందులో నార్మల్ డిగ్రీ బీఎస్సీ ఎంపీసీ కంప్లీట్ చేశాను. తర్వాత అప్పుడు కొంచెం టెక్ బూమ్ ఉంది కదా అని చెప్పేసి ఫైనాన్షియల్గా సపోర్ట్గా ఉంటుంది సో అని చెప్పేసి నేను ఐటీ సెక్టర్ వైపు ఇంట్రెస్ట్ చూపించి ఈ నిమ్సెట్ ఐసెట్ అవి ఎగ్జామ్స్ రాసి NIT త్రిచిలో ఎంసీఏ జాయిన్ అయ్యాను. కానీ సరియల్గా మేము కరెక్ట్గా పాస్అవుట్ అయ్యే టైంకి కొంచెం ఈ సాఫ్ట్వేర్ బూమ్ 2008 రిసెషన్ వల్ల. సార్ అది మేము 2010లో పాస్అవుట్ అయ్యాము ఎంసీఏ. 2008 రిసెషన్ హైయెస్ట్ హిట్ ఇచ్చింది 2010లో ప్లేస్మెంట్స్ మీద. సో మా ప్లేస్మెంట్స్ కొంచెం ఎఫెక్ట్ అయినా నేను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో సెలెక్ట్ అయ్యాను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. ఆ పోస్టింగ్ నాకు ట్రైనింగ్ ఇచ్చింది అంబత్తూర్, చెన్నైలో. ఆ ట్రైనింగ్ తీసుకుంటుండగానే నాకు సమ్హౌ ఐ కుడెంట్ అడ్జస్ట్ మై సెల్ఫ్. అంటే లోపల ఎలాగో నాకు ఇటువైపు ఉంది ఇంక్లినేషను. సో వై నాట్ స్టార్ట్ లిటిల్ బిట్ ఎర్లీ. నేను అనుకున్నట్టుగా ఫైనాన్షియల్గా హెల్ప్ చేసి కొంత సంవత్సరాల తర్వాత వచ్చే బదులు ఇమీడియట్లీ అటువైపు వద్దామనే ముగ్గుతో 2011లో రావడం జరిగింది. కరెక్ట్గా అదే టైంలో 2011 నోటిఫికేషన్ గ్రూప్ 1 కూడా పడడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్ రాశాను. అదే టైంలో మెయిన్స్ జరగడం, ఇంటర్వ్యూ జరగడం అన్నీ కరెక్ట్గా జరిగినాయి. కానీ ఆ టైంలో దాని మీద కొన్ని కేసెస్ పడడం వల్ల సబ్సిక్వెంట్లీ 2016 గ్రూప్ 1 కూడా రాశాను. సో 2 గ్రూప్ 1లో కూడా నేను 2018లో సెలెక్ట్ అయ్యాను. ఒక దాంట్లో డిఎస్పీగా, ఒక దాంట్లో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాను. అంటే నేను ఇటువైపు వచ్చింది సివిల్ సర్వీసెస్ అంటే ప్రజలతో కొంచెం బాగా టచ్ ఉండే సర్వీసెస్ కోరుకుంటాము. సో అలా చూసుకున్న సబ్సిక్వెంట్లీ ఒక ఆల్ ఇండియా సర్వీస్ అయిన ఐపీఎస్లోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా డిఎస్పీ తీసుకుంటే మంచిదని డిఎస్పీ చూస్ చేసుకోవడం జరిగింది. 2018 బ్యాచ్గా మమ్మల్ని మొత్తం 2011లో 16లో సెలెక్ట్ అయిన డిఎస్పీలు అందరినీ కలిపి 2018లో ట్రైనింగ్ స్టార్ట్ అయింది మాకు. ఓకే, ఫైన్ సార్. చాలా ఇన్ఫర్మేషన్ మొత్తం కంప్లీట్ చేసేది సార్. ఒక్క క్వశ్చన్తో మొత్తం ఆన్సర్ ఇచ్చేశారు. చిన్నది సార్, యాజ్ అ సింగిల్ మదర్గా 3 kidsని రైస్ చేయడం, దట్ టు ఒక ఎంప్లాయ్, గవర్నమెంట్ ఎంప్లాయ్, హౌ షీ మేనేజ్ ఇట్ సార్? సో డెఫినెట్గా మీకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చారని మీ మాటలో అర్థమైంది. బట్ 3 boys, మీరు 3rd person. సో హౌ షీ యూస్ టు మేనేజ్ ఆల్ దీస్ థింగ్స్?
అది అప్పుడు రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే మనం మ్యారేజ్ చేసుకుని మనకంటూ ఒక ఫ్యామిలీ ఏర్పడిన తర్వాత దిస్ మచ్ స్ట్రగుల్ ఉంటుంది. ఒక ఇద్దరు పిల్లలతో ఇప్పుడు రీసెంట్గా నాకు రెండో డాటర్ కూడా అలా సెప్టెంబర్ 13th పుట్టింది. సో ఫ్యామిలీని మేనేజ్ చేసుకుంటూ వర్క్ లైఫ్ని మేనేజ్ చేసుకోవడం అనేది ఎంత కష్టం అనేది ఇప్పుడు రియలైజ్ అవుతున్నాను. అప్పుడు ముగ్గురు పిల్లల్ని ఒక సింగిల్ పేరెంట్గా చూసుకుంటూ ఒక పక్కన తన జాబ్ను కూడా ఎలా మేనేజ్ చేసేదని చెప్పి నాకు ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది. ఐ హావ్ టు సెల్యూట్. ఫైన్ సార్. కానీ ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్ నాకు. సో మీరు చెప్పిన మీ పైప్ లైన్లో డిగ్రీ తర్వాత మీరు ఎంసీఏ చేశారు, తర్వాత జాబ్, కానీ మధ్యలో ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎలా వచ్చింది సార్? ఇది వాళ్ళు ఇన్స్పెక్టర్గా ఒక 3 years చేశారు రాజమండ్రి. దాని ముందు ఒక పిఎంఆర్డిఎఫ్ అని ఒక ఫెలోషిప్ కూడా జాయిన్ అయ్యానండి, ప్రైమ్ మినిస్టర్ రూరల్ అదేలా సార్ పిఎం ఫెలోషిప్ అనేది ఇప్పుడు మేబీ జనాలు తెలియకపోవచ్చేమో, ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ కంటిన్యూ, కానీ మీరు 2014 ఆ టైంలో చాలా క్రేజ్ ఉండేది సార్. ఎందుకంటే ఒక సామాన్య స్టూడెంట్, ఒక వ్యక్తి డైరెక్ట్గా పిఎం ఆఫీస్లోకి వెళ్ళి రిపోర్టింగ్ ఇవ్వటం కానీ హ్యావ్ సీన్ సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ని నేను చూశాను పిఎం. సో అది మీకు అసలు ఎలా మీకు తెలిసింది, ఆ ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసింది, దాని ఎక్స్పీరియన్సెస్ కొంచెం షేర్ చేయండి సార్. ఎలా ఉండేది అప్పుడు మీ వే ఆఫ్ వర్కింగ్? ఈ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్కి లాజికల్ కంటిన్యూషన్గా అనిపించింది నాకు ఈ పిఎంఆర్డిఎఫ్ అనేది. ఎందుకంటే సివిల్ సర్వీసెస్ బై ఛాన్స్ వస్తే నేను ఒక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లోకి ఎంటర్ అవ్వగలిగితే నేను చేసే వర్క్నే అక్కడ ఏంటంటే ఈ పిఎంఆర్డిఎఫ్ ద్వారా రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ప్రాపర్గా గ్రౌండ్లో ఇంప్లిమెంట్ అయ్యేలా చూస్తూ కలెక్టర్ గారికి మనం లైజనింగ్ ఆఫీసర్గా ఉండడము, అది జాబ్ యొక్క నేచర్. అది ఒక 3 years ఫెలోషిప్. దాని గురించి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాలిడ్ సైన్సెస్లో మాకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ముంబైలో. అది ఇచ్చినప్పుడు నాకు గజపతి డిస్ట్రిక్ట్ ఇచ్చారు. కాకపోతే ఫెలోషిప్ అవ్వడం ప్లస్ 3 years మాత్రమే దానికి టైం పీరియడ్ ఉంది. దాని తర్వాత జాబ్ ఇన్సూరెన్స్ లేకపోవడం. అదే టైంలో నేను ఆల్రెడీ 2013 సంబంధించి ఈ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్, ఈ ఎస్ఎస్సిది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ది రాసి ఉన్నాను. సో దాని ద్వారా నాకు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ జాబ్ రావడం. అంటే ఎంత టైం చేశారు సార్ పిఎం ఫెలోషిప్? ఫెలోషిప్ ఇన్ మంత్స్ ఏనండి. అది గాట్ ఎ ఛాన్స్ టు మీట్ పిఎం సార్? అది అన్ఫార్చునేట్ అని చెప్పాలి. నేను వచ్చేసిన తర్వాత ఐ థింక్ ఒక 9 to 10 months తర్వాత మా బ్యాచ్ అందరూ కలిసి దే గాట్ ఏ పిక్చర్ విత్ మోడీ సార్. మీరు మిస్ అయ్యారు? ఎస్, ఐ మిస్. ఓకే, ఫైన్ సార్, ప్లీజ్. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా నాకు మెరిట్ బేస్డ్గా నాకు నా ఓన్ స్టేటే ఇవ్వడం జరిగింది, ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రిలో నా ఫస్ట్ పోస్టింగ్ ఇచ్చారు. 2015 నవంబర్లో జాయిన్ అయ్యాను. 2018 ఆగస్ట్ వరకు కూడా నేను అక్కడే చేశాను. ఓకే. సో అంటే అక్కడ వర్క్ చేస్తూ కూడా మీ యొక్క ప్యాషనేట్ అయిన ప్రొఫెషన్ గ్రూప్స్ అయితే మీరు ఎక్కడ లీవ్ చేయలేదు. సో యూ ఆర్ స్టికింగ్ టు యువర్ పొజిషన్. సివిల్స్ నేను 2015లో రాసిన గ్రూప్ సివిల్స్ మెయిన్స్ ఆల్రెడీ రాస్తున్నాను. నేను ఇలా జాయిన్ అయిన 2015లో నేను ఇంటర్వ్యూ సెలెక్ట్ అయినట్టుగా నాకు అప్పుడే తెలిసింది. సో 2016లో నేను సివిల్స్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను, బట్ ఐ కుడెంట్ క్లియర్ ఇట్. కానీ 2016 మెయిన్స్ ద్వారా ఈ గ్రూప్ 1 మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేశారు, దానిలో నేను సెలెక్ట్ అయ్యాను. ఓకే సార్. ఎలా సార్ లైక్ మీ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా అసలు ఎలా జర్నీ, మీ వర్క్ జర్నీ 3 years మీరు వర్క్ చేశారు, అసలు ఎలా ఉండేది, దా ప్రొఫెషన్ గురించి ఏదైనా కొంచెం ఇన్ఫర్మేషన్? ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా చేసే వర్క్ ప్రొఫైల్ ఎలా ఉంటుందంటే అదొక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. అలాగే ఈ ప్రొఫెషన్ నేచర్ ఎలా ఉంటుందంటే మనం సెంట్రల్ సర్కిల్ అనే దాంట్లో చేసేవాడిని నేను. సెంట్రల్ సర్కిల్ అంటే ఈ ఇన్వెస్టిగేషన్ వింగ్, అంటే ఎవరైతే ఈ మనం నార్మల్గా రైడ్స్ అంటాము, బేసికలీ దే ఆర్ సెర్చ్ అండ్ సీజర్ ఆపరేషన్స్. సో ఈ సెర్చ్ అండ్ సీజర్ ఆపరేషన్స్ జరిగేటప్పుడు దొరికిన అమౌంట్స్ని రీఅసెస్మెంట్ చేయడానికి లేదా అసెస్మెంట్ చేయడానికి మా దగ్గరికి ఆ కేసెస్ వస్తాయి. సో బేసికల్లీ వీఆర్ డీలింగ్ విత్ హై ప్రొఫైల్ కేసెస్. ఓకే. సో ఏవైతే రైడ్స్ జరిగి వచ్చిన హై ప్రొఫైల్ కేసెస్ ఉంటాయో మా దగ్గరికి వచ్చేవి, వాటి అసెసింగ్ మేము చేసేవాళ్ళం. అంటే ఎలా ఉండేది సార్ రైట్స్? అంటే ఇప్పుడు జనరల్గా అసలు మీకు ఆ ఇన్ఫర్మేషన్ కానీ ఎవరిని రైట్ చేయాలి ఏంటి అని ఇలా ఎలా తెలుస్తుంది లైక్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్? ఎందుకంటే పబ్లిక్ కూడా దే షుడ్ బీ అవేర్ ఆఫ్ దిస్. సో అసలు ఏ రకంగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైట్ చేస్తారు? సినిమాల్లో చూడటం తప్పితే ఎవరికి అంత నాలెడ్జ్ కూడా లేదు. సో మీ ద్వారా తెలుసుకోవాలంటే అసలు ఎలా ఉంటుంది సార్? ఇన్కమ్ ట్యాక్స్లో ఇన్వెస్టిగేషన్ వింగ్దే మోస్ట్ క్రూషియల్ ఆస్పెక్ట్ ఉంటుందండి ఏదైనా సెర్చ్ అండ్ సీజర్ ఆపరేషన్కి. ఓకే. దే విల్ కలెక్ట్ ద డేటా అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అంటే మనకి ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అని చెప్పేసి ఉంది డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ కింద. వాళ్ళు కూడా మేజర్ ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతున్నాయి లేదా ఒక ఈ మనీ లాండరింగ్ ఆస్పెక్ట్స్ ఎక్కడైనా ఉన్నాయా వీటిని ఐడెంటిఫై చేసి ఆ పర్టికులర్ ఇండివిజువల్స్ సంబంధించిన కానీ లేదా ఆ కంపెనీస్కి సంబంధించిన డేటాని ఇన్వెస్టిగేషన్ వాళ్ళకి ఇస్తారు. అంటే బ్యాంక్లో జరుగుతున్న ట్రాన్సాక్షన్ మొత్తం కూడా వీళ్ళ మేజర్ ట్రాన్సాక్షన్స్, ఎనీ ట్రాన్సాక్షన్ మోర్ దెన్ 10 lakhs అది వాళ్ళ నోటీస్లోకి వెళుతుంది. ఓకే.
అది కాకుండా ఏదైనా సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నా కూడా మన ట్యాక్స్ నెట్ పరిధిలోకి రాకుండా కొన్ని ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయని అనిపించినా కూడా వాటిని ఐడెంటిఫై చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ వింగ్ వర్కౌట్ స్టార్ట్ చేస్తుంది. దే విల్ గో ఫర్ రెక్కీస్, దే విల్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. సో ఫైనల్గా ఒక రైడ్ చేసే ముందర ఆల్మోస్ట్ దే ఆర్ సర్టెన్ దట్ దే ఆర్ ట్యాక్స్ డిఫాల్టర్స్ అని చెప్పేసి. ఓకే, సో వాళ్ళు సర్టెన్ అయ్యి ఒక రైడ్కి వెళ్తే ఖచ్చితంగా వీ విల్ గెట్ డెఫినెట్లీ అన్నప్పుడే ఒక సెర్చ్ అండ్ సీజర్ ఆపరేషన్ ప్లాన్ చేస్తారు. ఓకే, ఫైన్. సో ఆల్రెడీ మీరు డిపార్ట్మెంట్లోకి రాకముందు ఇన్వెస్టిగేషన్ అక్కడి నుంచి స్టార్ట్ చేశారు మీరు వర్కింగ్. దట్స్ వెరీ గ్రేట్ సార్. సో ఫైన్, సక్సెస్ఫుల్గా మీరు 3 years చేశారు. ఈ టైంలో ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ కేసు గురించి ఏమైనా చెప్పగలరా సార్? మీరు ఈ టైంలో జరుగుతుంది అంటే రైడ్స్కి ఒక 4 to 5 రైడ్స్కి వెళ్ళాను నేను. మేజర్ రైడ్ అంటే రాజమండ్రిలో ఉండగా ఈ వెస్ట్ గోదావరికి సంబంధించి ఒక కంపెనీ ఉంది, ఫీడ్స్ కంపెనీ. అది ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్. ఫీడ్స్ సార్? ఫీడ్స్ అంటే ఫిష్ ఫీడ్స్. ఓకే, ఆ ఫిష్ ఫీడ్ కంపెనీకి సంబంధించి ఒక మేజర్ రైడ్ జరిగింది. ఓకే. అండ్ వాళ్ళ ఫ్యామిలీలో బ్రదర్స్ కండక్ట్ చేస్తున్న కంపెనీ అది. ఆల్మోస్ట్ 200 crore వరకు అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ బయటపడింది అందులో. ఓకే. సో ఎలా ఉంటుంది సార్, లైక్ దాంట్లో పనిష్మెంట్స్ ఎలా ఉంటుంది? వాళ్ళు దే హ్యావ్ టు గో టు జైల్ ఆర్ ఏదైనా ఫైన్ వేస్తారు? ఏముంటుంది పనిష్మెంట్ దాంట్లో? పీనల్ ప్రావిజన్స్లో ఈవెన్ మనకి ప్రాసిక్యూషన్ యాంగిల్లో జైలుకి పంపించడానికి కూడా అధికారాలు ఉన్నాయి ఇన్వెస్టిగేషన్ వింగ్కి. ఇంకా చెప్పాలంటే ఇక్కడ మనం పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా సెర్చ్ ఆథరైజ్ చేయాలంటే వీ హ్యావ్ టు గో ఫర్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ కావాలి. కానీ అక్కడైతే ఒక జేసీఐటీ లేదా జేడీఐటీ అంటే జాయింట్ డైరెక్టర్ జాయింట్ కమిషనర్ లెవెల్ ఆఫీసర్కి సెర్చ్కి ఆథరైజేషన్ ఇవ్వడానికి అధికారాలు ఉంటాయి. సో సెర్చ్ అంతా కూడా చాలా సెక్యూరిటీవ్గా జరుగుతుంది, సైమల్టేనియస్గా జరుగుతుంది ఒకే టైంలో. అండ్ మీరు అన్నట్టుగా ఆ ప్రావిజన్స్ ప్రకారం వాళ్ళు డిఫాల్టర్స్ అయితే కనుక, రిపీటెడ్ డిఫాల్టర్స్ అయినా కానీ, లేదంటే ఆ మొత్తం ఎలాగా హైడ్ చేశారన్న దాన్ని బట్టి వాళ్ళ మీద పీనల్ ప్రావిజన్స్ వీలైతే జైలుకి వెళ్ళే ఆస్కారం కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఫీడ్స్ కేసులో వాళ్ళకి ఎటువంటి టైప్ ఆఫ్ పనిష్మెంట్ ఏమైనా పడిందా సార్? అది వాళ్ళు డిస్క్లోజ్ చేశారు కాబట్టి ఇది ఎలా ఉంటుందంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళకి వాళ్ళని జైల్లో పంపించడం వల్ల కంటే కూడా వాళ్ళ నుంచి మనం ఆ ట్యాక్స్ మనీని రాబట్టుకోవడం మీద ఎక్కువ మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే అది మనకి ఎక్స్చెకర్కి వెళ్ళేలా చేయడం ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళతో వాళ్ళని కూర్చోబెట్టి ఈ ఆస్పెక్ట్స్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళ నుంచి ఏదో ఒక అమౌంట్ డిస్క్లోజ్ అయ్యేలా చేస్తే మనకి అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి కొంత అమౌంట్ అప్పుడు లక్కీలీ 2016 మీకు తెలుసు, ఆ టైంలో మనకి ఈ కరెన్సీ చేంజ్ లేదంటే ఈ గరీబ్ కళ్యాణ్ యోజన అని చెప్పి డిఫరెంట్ స్కీమ్స్ వచ్చినాయి క్యాష్ ట్రాన్సాక్షన్స్ మీద. సో వాటి కింద డిస్క్లోజ్ చేస్తే నార్మల్గా వేస్తే 30% కాకుండా 50% వరకు ట్యాక్సేషన్ చేస్తే మిమ్మల్ని మీద పీనల్ ప్రావిజన్స్ తగ్గిస్తామని చెప్పేసి ఒక నెగోషియేషన్స్ రూపంలో కూడా ఎక్స్చెకర్కి ఎక్కువ లాభం జరిగేలాగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆలోచిస్తుంది. ఓకే, మోరోవర్ యూ నీడ్ టు ఎక్స్ట్రాక్ట్ దట్ మనీ. ఎస్. ఫైన్ సార్. సో చాలా కొత్త ఇన్ఫర్మేషన్ మేము తెలుసుకున్నాం సార్. ఎందుకంటే ఇప్పటివరకు లా అండ్ ఆర్డర్ వీటికి సంబంధించిన కేసెస్ కానీ ఇంతవరకు ఇది ఇన్కమ్ ట్యాక్స్లో ఇటువంటి కేసెస్ ఉంటాయని మాకు తెలియదు. సో మీ ద్వారా మాకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఫైన్ సార్, దట్స్ వెరీ గ్రేట్. సో నౌ మీరు అది అయిపోయింది, దాని తర్వాత అగైన్ యూ హ్యావ్ కమ్ టు యువర్ ఫేవరెట్ అండ్ ప్యాషనేటెడ్ పొజిషన్లోకి మీరు రావడం జరిగింది. సో ఎలా ఉంది సార్, లైక్ ట్రైనింగ్ ఎన్ని మంత్స్ మీరు ట్రైనింగ్ తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు? అప్పాలోనే ట్రైనింగ్ సార్? అప్ప అన్ఫార్చునేట్లీ మీకు తెలుసు స్టేట్ బైఫర్కేట్ అయిన తర్వాత మనకి అంటే ఇప్పుడు అది తెలంగాణ కిందకి వెళ్ళిపోయింది. సో మన ఓన్ అప్పాని క్రియేట్ చేసుకున్నాం. వీఆర్ వెరీ ఫార్చునేట్. ఆ రకంగా చూస్తే అనంతపురంలో ప్రస్తుతానికి మన అప్ప ఉంది. ఈ కోవిడ్ వల్ల వర్చువల్ పోలీస్ అకాడమీ కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాము. సో డెవలప్మెంట్స్ ఎంకరేజింగ్గా ఉన్నాయి. సో మాకు అనంతపూర్లో ఫస్ట్ టైం అంటే అంతకుముందు డిఎస్పీస్ ట్రైనింగ్ అవ్వలేదని కాదు, సమ్వేర్ అరౌండ్ అంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఆ టైంలోని లేదంటే 80s ఆ టైంలో జరిగింది తప్ప ఎప్పుడైతే అప్ప వచ్చిందో మనకి అప్పలోనే డిఎస్పీకి మళ్ళీ అగైన్ మనకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా స్కోప్ ఉంది, కానీ ఒక పక్కన డెవలప్మెంట్ జరుగుతుండగా మేము ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. అది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయింది. ఎంతమంది సార్ అప్పుడు మీ బ్యాచ్లో? మా బ్యాచ్ కన్సిస్ట్ ఆఫ్ అంటే మేము 3 ప్లస్ 23 మంది మొత్తం కలిపి 26 మెంబర్స్. అందులో ఒకళ్ళు మెడికల్ రీజన్స్ వల్ల జాయిన్ అవ్వడం వల్ల 25 మెంబర్స్ మేము ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. మేల్ అండ్ ఫీమేల్ సార్? మేల్ వచ్చేసి మేము 14 మెంబర్స్ ఉన్నామండి, 11 ఫీమేల్ ఉన్నారు. ఓకే, ఫైన్ సార్. సో ఎన్ని మంత్స్ సార్ మీ ట్రైనింగ్ అక్కడ? 2018 అక్టోబర్లో స్టార్ట్ అయింది మా ట్రైనింగ్. 2019 1 year కంప్లీట్ అయింది. మాకు సెప్టెంబర్లో పాసింగ్ అవుట్ పీరియడ్ జరగడం జరిగింది.
తర్వాత ఇమీడియట్లీ గ్రే హౌండ్స్ ట్రైనింగ్ పంపించడం జరిగింది. 2019 నవంబర్లో మేము గ్రే హౌండ్స్ ట్రైనింగ్ స్టార్ట్ చేసాము. ఎవరు సార్ కమాండర్ మీకు అప్పుడు? గ్రే హౌండ్స్ కమాండర్ ఇప్పుడు మన వెస్ట్ గోదావరి ఎస్పీ సార్ రాహుల్ దేవ్ శర్మ సార్ గ్రే హౌండ్స్ కమాండర్గా ఉన్నారు. ఓకే సార్ చాలా ఎంకరేజ్ చేసేవారు. ఓకే ట్రైనింగ్ బోత్ ట్రైనింగ్ ఆస్పెక్ట్లోనే, అలాగే మేము టాస్క్ ఆపరేషన్స్ కూడా వెళ్ళాల్సి ఉంటుంది. ఆపరేషన్స్లో కూడా మేము ఎన్ని మంత్స్ సార్ మీరు గ్రే హౌండ్స్లో చేసింది? 1 year బేసిక్ ట్రైనింగ్ ఉంటుంది, 1 month బేసిక్ ట్రైనింగ్ ఉంటుంది, 2 months ఆపరేషన్స్ ట్రైనింగ్ ఉంటుంది. 1 month బేసిక్ ట్రైనింగ్లో నేను ఐ వాజ్ ఎడ్జెడ్జ్డ్ బోత్ ఇండోర్ అండ్ అవుట్డోర్ టాపర్గా నేను బెస్ట్ ఆల్రౌండర్గా సార్ దగ్గర నుంచే రాహుల్ దేవ్ శర్మ సార్ నుంచి ప్రైజ్ తీసుకున్నాను. సూపర్ సార్. అంటే నేను ట్రైనింగ్ స్టార్ట్ అయ్యే టైంకి ఐ వాజ్ వెరీ ఓవర్ వెయిట్. నా వెయిట్ 90 kgs ఉండేది. నేను అనంతపూర్ ట్రైనింగ్లోనే వెయిట్ చాలా వరకు తగ్గించుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత రియల్ కమాండో ట్రైనింగ్ ఎలా ఉంటుందో చూసి ఆ మోటివేషన్కి నేను బాగా నేను మరింత ఎఫర్ట్స్ పెట్టాను. సో అందువల్ల బోత్ 10 km కానీ 3.2 కానీ BOIC కానీ ఫుల్ ఎఫర్ట్ ఇచ్చేవాడిని. సో వాళ్ళు అక్కడ కమాండర్స్ కూడా బాగా ఎంకరేజ్ చేసేవారు. యాక్చువల్లీ ఐ లైక్ ద ఎన్విరాన్మెంట్ అండ్ అందువల్లే నాకు అక్కడ చాలా నచ్చింది గ్రే హౌండ్స్లో స్టే. ఓకే ఫైన్ సార్. సో చాలా కష్టపడి పొజిషన్కి వచ్చారు 2009. రాగానే కోవిడ్. సో హౌ వాజ్ యువర్ ఫీలింగ్? సో మీ డ్యూటీలోకి రాకముందే కోవిడ్ వచ్చింది ఆల్మోస్ట్. అంటే ఇష్టం కానీ ఇప్పుడు కోవిడ్ టైం సిచ్యువేషన్ బాగాలేదు అప్పుడు ఆ టైంలో 2019. ఇప్పుడైతే మీరు బయటకు వచ్చారో 4 to 5 monthsలోనే కోవిడ్ వచ్చేసింది. సో అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నారా యువర్ దేర్ సమ్వేర్? 2019 ఫిబ్రవరిలో మొత్తం మా బ్యాచ్ అందరినీ డిస్ట్రిక్ట్ ప్రాక్టికల్ ట్రైనింగ్కి అందరినీ డిస్ట్రిక్ట్స్ పంపించడం జరిగింది. ఓకే. సో అందులో భాగంగా నేను అలాగే నా బ్యాచ్మేట్ భవ్య మా ఇద్దరికి కర్నూలు డిస్ట్రిక్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే. అలా కర్నూలు డిస్ట్రిక్ట్లో ఫకీరప్ప సార్ దగ్గర మేము రిపోర్ట్ చేసుకున్నాము. ఓకే. ఫకీరప్ప సార్ అడ్మినిస్ట్రేషను ఆయన గైడెన్స్ నాకు చాలా ఉపయోగపడింది. ఎందుకంటే ఆయన మీరు ఇందాకే చెప్పారు నాతో మాట్లాడుతున్నప్పుడు టెక్నికల్ ఆస్పెక్ట్స్లో చాలా డీటెయిల్గా ఉంటారు. అలాగే సార్ ఇన్స్ట్రక్షన్స్, అలాగే సారు సబార్డినేట్స్ పట్ల తీసుకునే కేర్, టెక్నికల్ ఆస్పెక్ట్స్లో ఆయన పెట్టే శ్రద్ధ ఖచ్చితంగా నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఐఎమ్ వెరీ లక్కీ టు వర్క్ పర్టికులర్లీ నా ప్రాక్టికల్ ట్రైనింగ్ సార్ కింద చేయడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. సో 2019 ఫిబ్రవరిలో మేము స్టార్ట్ చేయగానే ఫిబ్రవరి 10th నుంచి స్టార్ట్ చేసాము డిస్ట్రిక్ట్ ప్రాక్టికల్ ట్రైనింగ్. మీకు తెలుసు మార్చ్లో పాండమిక్ స్టార్ట్ అయింది. పాండమిక్ పోలీసింగ్కి నోబడీ నోస్. సో అది ఒక లెర్నింగ్ కర్వ్ అందరికీ కూడా. ఫస్ట్ టైం ఒక పాండమిక్ టైంలో పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలనే దానికి. సో యాక్చువల్గా చెప్పాలంటే అన్ని డిపార్ట్మెంట్ కంటే కూడా పోలీస్ డిపార్ట్మెంట్ బియాండ్ వెళ్ళి చేసింది. అంటే వేరే డిపార్ట్మెంట్ చేయాల్సిన ఆస్పెక్ట్స్ని కూడా మనం ఓన్ చేసుకుని చేయడం జరిగింది. ఫస్ట్ వేవ్ ఆఫ్ కోవిడ్ టైంలో పోలీస్ అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ హెల్త్ కేర్ ఫంక్షనరీస్ కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ కానీ తీసుకుంటే మొత్తం వాళ్ళు చేసినంత డెడికేటెడ్ ఇట్స్ రెవల్యూషనరీ థింగ్ నా దృష్టిలో అయితే మన స్టేట్లో పర్టికులర్లీ. అప్పుడు ఎక్కడ సార్ మీరు కోవిడ్ టైంలో? కర్నూలులో చేశారు. సో ఎటువంటి టైప్ ఆఫ్ థింగ్స్ మీరు పార్టిసిపేట్ చేశారు సార్ వర్క్లో? కర్నూలులో PC, HC, ASI డ్యూటీస్ కర్నూలు 2 టౌన్లో చేయడం జరిగింది. అలాగే తర్వాత వారవకల్లో PS ఉంది. వారవకల్లో నాకు SHO డ్యూటీ ఇచ్చారు. వారవకల్లో తర్వాత CI డ్యూటీస్ నేను 2 సర్కిల్స్లో చేశాను. మెయిన్ నందికొట్కూరు సర్కిల్లో చేశాను. తర్వాత ఆదోని సబ్ డివిజన్కి నాకు ఇన్ఛార్జ్గా ఇచ్చారు. అంటే SDPO ఉన్నారు, SDPOతో పాటు నేను వర్క్ చేయడం జరిగింది. సో SDPO డ్యూటీస్ ఆదోనిలో చేశాను. డిఫరెంట్ మధ్యలో యాక్చువల్గా స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం నన్ను కలెక్టరేట్ కూడా అటాచ్ చేశారు సార్. ఎందుకంటే అప్పుడు ఎలా ఉండేదంటే నాలెడ్జ్ పరంగా అంటే ఈ శాంపుల్స్ తీసుకుంటున్నాము, ఆ శాంపుల్స్ డేటా ఎలా వెళ్తుంది, లేదంటే అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో లైజన్ లేకపోతే అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్గా జరిగేలా ఉండేది కాదు పాండమిక్ అడ్మినిస్ట్రేషన్. సో నన్ను ఒక లైజనింగ్ ఆఫీసర్గా నన్ను కలెక్టరేట్లో కూడా కొన్నాళ్ళు వర్క్ చేయించారు సార్. సో నాకు ఆ కమాండ్ కంట్రోల్లో వర్క్ చేయడం, ఆ కలెక్టరేట్లో వర్క్ చేయడం, నాకు డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది అనేది బాగా నాకు ఎక్స్పీరియన్స్ అయ్యేలా చేశారు సార్ నాకు. ఆఫ్టర్ కర్నూలు సార్, సో నెక్స్ట్ తర్వాత డైరెక్ట్గా ఇక్కడే పోస్టింగ్ అనుకుంటాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ పోస్టింగ్. కానీ మీరు పోస్టింగ్ రాకముందు ఇక్కడ ఒక సెన్సేషన్ కేసు జరిగింది. ఆ కేసు ద్వారా మీరు ఇక్కడికి రావడం జరిగింది. సో ఎలా ఉంది సార్, లైక్ మీరు వచ్చినప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది ఇక్కడ గురజాల్లో? అంటే ఆ కేసు ద్వారా కాదండి, ఆ కేసు అప్పటికే మొత్తం టోటల్ అంతా ఫైనలైజ్ అయిపోయింది. ఓకే. నన్ను November 17th మొత్తం మా బ్యాచ్ అందరినీ కూడా November 17th
2020 అందరినీ కూడా సైమల్టేనియస్గా ఎట్ ఏ టైం ఇమీడియట్లీ రిపోర్ట్ చేసుకోమన్నారు సబ్ డివిజన్స్కి. అందరికీ కూడా వీ హ్యావ్ టు థ్యాంక్ డీజీ సార్. ఇట్స్ సారే చెప్పారు అప్పుడు, ఇట్స్ హిస్టారికల్ మూమెంట్. ఎప్పుడు కూడా ఎంటైర్ బ్యాచ్కి లాండ్ ఆర్డర్ ఇవ్వడం అనేది ఎప్పుడు జరగలేదు. సార్ ఆల్వేస్ ఎంకరేజెస్ యంగ్ బ్లడ్స్. ఐవ్ సీన్ డీజీ సార్ యంగ్స్టర్స్కి ఫస్ట్ ఛాన్స్ ఇవ్వాలి, ప్రయారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఉంటారు. సో మీరు అన్నట్టు ఆ గట్ స్టెప్స్ కూడా ఓన్లీ సార్ కెన్ టేక్ దట్ స్టెప్. సో ఆ స్టెప్తోనే డైరెక్ట్గా మీరు, సో ఎలా ఉంది సార్ లైక్ మీరు రాగానే సిచ్యువేషన్? నవంబర్ 17th రిపోర్ట్ చేసుకున్నాను. నాకు పల్నాడు ఏరియా అనేది విన్నాను, మాచర్ల గురించి తెలుసు. గురజాల యాక్చువల్గా నాకు గురజాల టౌన్ తెలియదు, ఐడియా లేదు. ఓకే. గురజాల వచ్చిన తర్వాత చెప్పారు, అంటే పోస్టింగ్స్ ఇచ్చినప్పుడే డీజీ సార్ని మేము అందరం మీట్ అవ్వడానికి వెళ్ళినప్పుడే అందరూ బ్యాచ్మేట్స్ అందరితో మాట్లాడుతూ అందరి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్స్ సుపీరియర్ ఆఫీసర్స్ నుంచి, యూ గాట్ ద టఫెస్ట్ సబ్ డివిజన్. నాకన్నారు, తాడిపత్రి తీసుకున్నారు మా బ్యాచ్మేట్ చైతన్య, అతనిది టఫ్ సబ్ డివిజన్ అన్నారు. అంటే ఇక్కడ ఇష్యూస్ కొంచెం సిమిలర్ టు కొంచెం ఫ్యాక్షన్ ఏరియాస్ ఆఫ్ రాయలసీమలా ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ ఆల్నో ఇది కూడా ఒక లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా ఒకప్పుడు, ఇప్పుడు రిలేటివ్లీ పీస్ఫుల్గా ఉంది. తెలంగాణ బోర్డర్ ఎస్. ఒకటి సార్, కమింగ్ టు దిస్ గురజాల అసలు ఎన్ని పిఎస్లు ఉన్నాయి సార్ మన దగ్గర? గురజాల సబ్ డివిజన్ కింద 2 టౌన్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, గురజాల టౌన్, మాచర్ల టౌన్. అది కాకుండా ఈచ్ మండల్స్కి మొత్తం కలిపి 7 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. మొత్తం 7+ ఈ 2 టౌన్ పోలీస్ స్టేషన్ 9 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. 9 పిఎస్ఎస్ ఉన్నాయి. ఓకే, ఫైన్ సార్. సార్ మీరు గురజాలకు వచ్చారు, రావటంతోనే ఒక బ్యాంక్ కేసు సెన్సేషన్ అయిపోయింది. సో ఎలా జరిగింది సార్ అసలు బ్యాంక్ కేసు ఏంటి? సో దాంట్లో మీరే ఐఓ, వచ్చిన 4 daysకే ఒక ఐఓగా కేసు అనేది ఇట్స్ అంటే ఎంతవరకు గుడ్ అంత గుడ్ బ్యాడే ఉంటుంది జనరల్గా. బట్ సెంటిమెంట్గా అయితే జనరల్గా ఏ ఆఫీసర్ అయినా సరే వచ్చిన ఫ్యూ డేస్లోనే ఒక ఐఓగా ఒక కేసు రిజిస్ట్రేషన్ అంటే చాలా మంచిదని శుభశకును అని కూడా అన్న ఆఫీసర్స్ ఉన్నారు సార్. సో ఎలా ఉంది సార్, లైక్ ఒక పెద్ద బ్యాంక్ రాబరీ కేసు ఒకటి ఉంది, థెఫ్ట్ కేసు. సో ఏంటి సార్ అసలు? 17th రిపోర్ట్ చేసుకోగానే 21st ఇంటర్వ్యూనింగ్ నైట్లో ఈ దాచేపల్లి దగ్గర నడికుడి బ్యాంక్ ఒకటి ఉంది, ఎస్బీఐ బ్యాంకే. ఓకే. ఎస్బీఐ బ్యాంక్లో థెఫ్ట్ జరిగిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్లీ మార్నింగ్ స్వీపర్ చూడడం వల్ల తెలిసింది లాక్స్ బ్రేక్ అయి ఉన్నాయి. ఇమీడియట్లీ క్రైమ్ సీన్కి వెళ్ళాము. ఈ గ్యాస్ కట్టర్స్ వాడి లాక్స్ బ్రేక్ చేసి ఎంటర్ అయ్యి సీసీ కెమెరాస్ని కూడా డిస్ట్రాయ్ చేసి వాళ్ళు 77 lakhs ఆల్ ఇన్ ద డినామినేషన్స్ ఆఫ్ 100 రూపీస్ నోట్స్తో ఉన్న డినామినేషన్స్ అన్ని పట్టుకెళ్ళిపోయారు. సో ఆ కేసు కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది. వాళ్ళు ఈవెన్ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి కారం పొడి చల్లారు, అంటే డాగ్స్ పసిగట్టకుండా. సీసీ కెమెరాస్ని డిస్ట్రాయ్ చేశారు, అక్కడ పవర్ ఫెసిలిటీ లేకుండా చేశారు. సో ఇమీడియట్లీ వెళ్ళాము సీన్కి. సీన్లో బయట దొరికిన ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేసుకుంటుండగా మాకు ఒక చిన్న పేపర్ ముక్క మీద ఒక ఫోన్ నెంబర్ దొరికింది. అంటే ర్యాండమ్ అయి ఉండొచ్చు, లేదా మనల్ని డైవర్ట్ చేయడానికి వచ్చిన ఎవిడెన్స్ అయి ఉండొచ్చు. అది తీసుకున్నాము. అలాగే ఎస్పీ సార్ కూడా ఇమీడియట్లీ సీన్కి వచ్చారు, ఎందుకంటే 77 lakhs ఈజ్ నాట్ స్మాల్ అమౌంట్. సార్ వచ్చి ఇమీడియట్లీ మాకు ఇచ్చిన విశాల్ గుని సార్ మాకు ఇచ్చిన గైడెన్స్, సెపరేట్ టీమ్స్ ఫామ్ చేయండి. 8 teams ఫామ్ చేశారు. అంటే కొంతమంది ఏమో ఈ ప్రీవియస్ అఫెండర్స్ని చూసుకునేలా, కొంతమంది సీసీటీవీ ఫుటేజ్ మీద, కొంతమంది ఈ లోకల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేలాగా, కొంతమంది సిడిఆర్ అనాలిసిస్ మీద ఉండేలాగా, ఇలాగా వేరియస్ ఆస్పెక్ట్స్కి వేరియస్ టీమ్స్ ఫామ్ చేశారు. ఇది హై ప్రొఫైల్ కేసు ప్లస్ స్పెషల్ గ్రేవ్ నేచర్ కాబట్టి నన్ను ఐఓగా పెట్టారు. సో అడిషనల్ ఎస్పీ క్రైమ్ సారు ఇక్కడే ఉన్నారు ఆ టైంలో. అందరి గైడెన్స్ తీసుకుంటూ అలాగే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఎవరి వరకు వాళ్ళు చేసుకుంటూ ఉన్నాం. ప్లస్ ఈ పేపర్ ముక్క మీద చూసాం. సో తర్వాత సబ్సిక్వెంట్గా మాకు కెమెరా డిస్ట్రాయ్ చేయముందు వరకు ఉన్న ఫుటేజ్ అంతా వచ్చింది. ఆ ఫుటేజ్లో వాళ్ళందరూ మాస్కులు పెట్టుకున్నారు, మంకీ క్యాప్స్. సో జస్ట్ కొంత తెలుస్తుంది. వాళ్ళు గ్లౌస్ తీసుకుని పెట్టుకోవడం అది దాన్ని బట్టి ఆ పాసిబుల్ లొకేషన్లో వాళ్ళ జేబులోంచి పడే అవకాశం ఉందనిపించింది ఆ పేపర్లో. సో ఆ నెంబర్ని ట్రేస్ చేసి ఆ నెంబర్లో అతను కేదారి వినయ్ రాములు అనే వ్యక్తి దాన్ని తెలిసింది. అతని ద్వారా యాక్చువల్గా అతను మిర్యాలు కూడా చెందిన వ్యక్తి. అతని యొక్క కాన్ఫిడెంట్ ఇంకో అతను ఉన్నాడు. ఇద్దరే చేశారు, 2 members ఇద్దరు చేశారు. వాళ్ళని విచారించి వాళ్ళ నుంచి మొత్తం 77 lakhs కంప్లీట్ అమౌంట్ రికవర్ చేయగలిగాము. అది సార్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సార్ కూడా అప్రిషియేట్ చేస్తూ అన్నారు, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ కేస్, నీకు లైఫ్ లాంగ్ ఖచ్చితంగా నీకు గుర్తుండిపోతుంది అని చెప్పి డిఐజీ సార్ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. సార్ ఇప్పుడు మీరు ఆ వ్యక్తిని ఎవరో సస్పెక్ట్ ఎవరో కదా అతను పట్టుకుని యాక్సెప్ట్ చేశారు సార్, వెంటనే తనే క్రైమ్ చేసినట్టు యాక్సెప్ట్ చేశారు?
యాక్సెప్ట్ చేసి అతను చెప్పిన కన్ఫెషన్ దాన్ని బట్టి మనం సబ్సిక్వెంట్గా రికవర్ చేయడం జరిగింది. ఓకే. సో అతను చెప్పిన లొకేషన్ అతను ఒక శ్మశానంలో పాతి పెట్టాడు ఒక చోట. సో కొంత అమౌంట్ అతని ఇంటి దగ్గర కొంత పాతి పెట్టాడు. సో అమౌంట్ మొత్తం అతను చెప్పిన కన్ఫెషన్ బట్టి రికవర్ చేయడం జరిగింది. ఓకే. అంటే అంత ఛాన్స్ ఎలా వచ్చింది సార్? అంటే ఒక గవర్నమెంట్ బ్యాంక్కి వచ్చి థెఫ్ట్ చేయగలిగేంత కాన్ఫిడెన్స్ కానీ ఆ ధైర్యం కానీ ఎలా వచ్చింది వాళ్ళకి? వాళ్ళ మైండ్ ఎలా ఉంది సార్ అసలు? మీరు నమ్మరు, దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ప్రొఫెషనల్. దే లెర్న్డ్ దిస్ థింగ్ బై సీయింగ్ యూట్యూబ్ వీడియోస్. యూట్యూబ్లో గ్యాస్ కట్టర్స్ ద్వారా ఎలా లాక్స్ బ్రేక్ చేయొచ్చో చూశారు. అలాగే ఎటువంటి దానికి ఎంత హీట్ కావాలి, ఏది సిలిండర్ పరిమాణం ఎంత ఉండాలి, ఇవన్నీ తెలియజేస్తూ డీటెయిల్డ్ వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయి. ఓకే. సో అవి చూసుకుని వాళ్ళు ఈవెన్ అవి డిఫరెంట్ లాంగ్వేజ్, వీళ్ళకి హిందీ కూడా రాదు, జస్ట్ వాళ్ళు చూసి విజువల్స్తోనే వాళ్ళు అర్థం చేసుకుని అవన్నీ ఎక్వైర్ చేసుకుని చేయడం జరిగింది. మేము యాక్చువల్గా ప్రీవియస్ అఫెండర్స్ ఈ యాంగిల్లో ఎక్కువ ప్రయత్నించుంటే చాలా టైం పట్టేసి ఉండేది మాకు. ఎందుకంటే దే ఆర్ ద ఫస్ట్ టైం అఫెండర్స్. అలాగే చాలా యూట్యూబ్ వీడియోస్ చూసి బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్ అసలు? వాళ్ళు ఈ వెంట్రుకల వ్యాపారం చేసేవాళ్ళు ఒకళ్ళు. ఓకే. కొంతమంది మామూలుగా ఈ చిన్న చిన్న ఆర్టికల్స్ అమ్మడం అది చేస్తుండేవారు. ఓకే. సో ఇద్దరు ఫ్రెండ్స్ కలిపి ఎస్బీఐ బ్యాంక్ అని డిస్టెంట్ రిలేటివ్స్ అవుతారు వాళ్ళు. ఓకే. ఓకే. ఫైన్ సార్, ఫైన్. దట్స్ వెరీ గుడ్ సార్. అంటే షార్ట్ టర్మ్లోనే మీరు డ్యూటీలోకి రావడం, 72 అవర్స్లో కేసు క్రాక్ చేయడం జరిగింది. ఓకే. సో 72 అవర్స్లో మొత్తం అయిపోయింది కేసు సాల్వ్. దట్స్ రియల్లీ గ్రేట్ సార్. ఫైన్ సార్. దాని తర్వాత సార్, సో మీరు వచ్చారు, బ్యాంక్ రాబరీ చేశారు. సో యూ షుడ్ బి వెరీ కాన్ఫిడెంట్. సో ఏదైనా సరే మనం చేయగలం కాన్ఫిడెన్స్ ఉంటారు. సో దాని తర్వాతే కొన్ని మర్డర్ కేసెస్ ఇవన్నీ కూడా వీ హర్డ్ సార్. సో దాని గురించి కూడా మనం కొంచెం చెప్తారు సార్ ఇన్ఫర్మేషన్? రియల్ ఫ్యాక్షన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి తెలిసిందైతే జంగమేశ్వరపాడు ఇన్సిడెంట్. జంగమేశ్వరపాడు అని దుర్గిలో ఒక విలేజ్ ఉంది. ఈ ఫ్యాక్షన్ విలేజ్ అంటే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయింది అయితే జంగమేశ్వరపాడు వల్ల. 31st నైట్ మర్డర్ అయితే జరగలేదు, కానీ ఆల్మోస్ట్ పోలీసులు ఇంటర్వ్యూన్ అవ్వకపోతే అక్కడ ఖచ్చితంగా మర్డర్ జరిగేది. ఓకే. అది ఆల్రెడీ ఫ్యాక్షన్ విలేజ్ అని చెప్పేసి మనం పికెట్ పెట్టుకోవడం జరిగింది. విలేజ్లో ఏంటంటే రెండే గ్రూప్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా వాళ్ళు నాయకత్వం లేకపోవడం వల్ల వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. ఒకళ్ళు పై చేసి సాధించినప్పుడు మిగతా వాళ్ళందరూ ఊళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవడం, అక్కడ ఒక నిరంతర ప్రక్రియలో సాగుతూ ఉంటుంది. సో ఆ రోజు 31st నైట్ అంటే మీకు తెలుసు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. సో ఒక ఇంటి దగ్గరగా బాణసంచ కాలుస్తూ వీళ్ళు ఒకళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. సో దానికి గొడవ స్టార్ట్ అయింది. మన వాళ్ళు కంట్రోల్లో తెచ్చుకునే లోపలే వాళ్ళు బైక్ని కాల్చడం, ఒకళ్ళు తల పగలగొట్టడం అంతా జరిగిపోయింది. సో అక్కడ ఆ జంగమేశ్వరపాడులో పీపుల్ మెంటాలిటీ చూసిన తర్వాత ఓకే, ఫ్యాక్షన్ విలేజెస్ ఇక్కడ కూడా చాలా గట్టిగా ఉన్నాయని చెప్పేసి తెలిసింది. ఆ January 3rd మాత్రం దాచేపల్లిలో మర్డర్ జరిగింది. పురం శెట్టి అంకుల్ అని చెప్పేసి ఆయన ఎక్స్ సర్పంచ్, టీడీపీలో మంచి లీడర్గా ఉన్నారు. ఓకే. అది కూడా ఇప్పుడు మనం జనశక్తి ఇప్పుడు ఏదైతే డోర్మెంట్గా ఫీల్ అవుతున్నామో, ఒక వన్ ఆఫ్ ద నక్సల్ గ్రూప్, ఆ జనశక్తి ఎక్స్ జనశక్తి మెంబర్స్ పొట్టశ్శేరి శంకర్రావు అని చెప్పేసి అతని యొక్క ఎయిడ్స్ అందరూ కలిసి అక్కడ అతనికి ఆర్చ్ రైవల్ ఒక అతను ఉన్నాడు. ఓకే. కర్పూర్ వెంకటకోటయ్య అని చెప్పేసి ఆ ఆర్చ్ రైవల్తో వీళ్ళు కలిసి ఇతన్ని ఎలాగన్నా చెప్పేసి అంతమొందించాలని చెప్పేసి ఒక ప్లాన్ చేసి అతన్ని ఏదో ఒక ఈ అపార్ట్మెంట్కి సంబంధించిన విషయాల గురించి మాట్లాడదామని, అలాగే ఈ జనశక్తిలో సభ్యత్వాల గురించి, ఎందుకంటే ఈ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒకప్పుడు అతను కూడా జనశక్తిలో యాక్టివ్ మెంబర్ ఇప్పుడైతే. సో దాని గురించి మాట్లాడడానికి పిలిచినట్టుగా పిలిచి అపార్ట్మెంట్, అది కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్లో పిలిచి అతని తినే దాంట్లో మొత్తం మందు కలిపి గొంతు కోసి చంపడం జరిగింది, కోల్డ్ బ్లడెడ్ మర్డర్. ఓకే. సో చంపేసిన తర్వాత వాళ్ళు వెనకాల నుంచి తుప్పల్లోంచి వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ కేసులో మాకు బాగా హెల్ప్ చేసింది అయితే టెక్నికల్ ఆస్పెక్ట్స్, సిడిఆర్ అనాలిసిస్, అలాగే మర్డర్ వెపన్ కూడా రికవర్ చేయడం జరిగింది. కంప్లీట్ కేసుని కూడా ఇది కూడా తక్కువ టైంలో విత్ ఇన్ 1 వీక్లో ట్రాక్ చేయడం జరిగింది. ఇది బాగా కొంచెం హై ప్రొఫైల్ కేసు ఇవ్వడం వల్ల కొంచెం బాగా స్టేట్లో అటెన్షన్ గ్రాప్ చేసింది. ఫైన్ సార్. సో అలానే ఈ టాపిక్ వచ్చింది కదా సార్, జనశక్తి నక్సలిజం గురించి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ ఈజ్ ఇట్ స్టిల్ ఎగ్జిస్ట్ సార్ హియర్? లేదండి. 2004 తర్వాత చెప్పాలంటే ఇక్కడ డోర్మెంట్గానే ఉంది. నక్సల్ ఎక్స్ మావోయిస్ట్స్ ఉన్నారు ఇక్కడ. వాళ్ళకి మనం ఇస్తున్న గవర్నమెంట్ బెనిఫిట్స్ కానీ, వాళ్ళని మన జనజీవన స్రవంతిలో తీసుకురావడానికి మనం తీసుకున్న మెజర్స్ కానీ బాగా వర్కౌట్ అవుతున్నాయి. ఇప్పటికీ కూడా కొంతమంది ఎవరైతే
ఆల్రెడీ సరెండర్ అయిన మావోయిస్టులు ఉన్నారు, వాళ్ళకి ఏదన్నా ఆస్పెక్ట్లో అంటే ఉద్యోగం రాకపోవడం కానీ, లేదంటే వాళ్ళకి ప్రామిస్ చేసిన స్థలం కానీ ఏదైనా లేదంటే మనం ఖచ్చితంగా ఆర్డీఓ గారి ద్వారా కానీ మా ద్వారా కానీ కలెక్టర్ గారికి లెటర్స్ పంపించడం జరుగుతుంది. దానికి పాజిటివ్గా రెస్పాన్స్ రావడం జరుగుతుంది. సో దే హ్యావ్ అంటే ఎప్పుడైతే మనకి ఇది జోగ్రాఫికల్లీ కట్ అయిందో ఈ మనం అనుకుంటున్న ఇక ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి లేదా కట్ ఆఫ్ ఏరియా నుంచి ఇక్కడ కొంచెం చాలా వరకు తగ్గింది. రీసెంట్లీ ఒకటి చూస్తే లైసెన్స్డ్ గన్తో ఒక వ్యక్తి ముగ్గురు మీద ఫైరింగ్ చేశారు. సో ఇదేంటి సార్ అసలు, ఇది ఎలా జరిగింది? ఇది చెప్పాలంటే ఇది కంప్లీట్లీ అన్రిలేటెడ్ టు మావోయిజం ఆర్ నక్సలిజం. ఇతను ఒక ఎక్స్ ఆర్మీ జవాన్ ఓకే, సుబేదర్గా చేసి రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఆల్మోస్ట్ 14-15 ఇయర్స్ వర్క్ చేసి ఆర్మీలో. కాకపోతే అతని పక్కన డిస్టెంట్ రిలేటివ్స్ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి పొలం తగాదాలు ఉన్నాయి. సో ఇతని పొలంలోకి వెళ్ళే మార్గంలో వీళ్ళు నా పొలంలోంచి వెళ్తున్నాం అని చెప్పేసి గొడవ పడుతూ ఉండేవారు. చిన్న చిన్న గొడవల కింద మనం బైండ్ ఓవర్ కూడా చేసి ఉన్నాం నెంబర్ ఆఫ్ టైమ్స్. ఎలక్షన్ టైంలో అతని వెపన్ కూడా సరెండర్ చేయడం జరిగింది మనకి. ఓకే, సో ఇట్ ఈస్ ఎ లైసెన్స్డ్ వెపన్, బట్ ఆ లైసెన్స్ అతను తెచ్చుకునే విధానం కూడా ఇక్కడ కొంచెం ఇష్యూ అయింది. యాక్చువల్గా ఇట్ అనెత్డ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కామ్ అనమాట. అంటే జనరల్గా ఒక ఆర్మీ జవాన్ మన దగ్గరికి వచ్చిన తర్వాత అంటే అతను జాబ్ రిటైర్ అయ్యి వచ్చిన తర్వాత ఈ లొకేషన్లో ఉంటున్నప్పుడు అతను ఒకవేళ అతని యొక్క లైసెన్స్ని రెన్యువల్ చేసుకోవాలి అనుకుంటే యూ హ్యాస్ టు ఫాలో డిఫరెంట్ ప్రొసీజర్ త్రూ ప్రాపర్ ఛానల్ మనకి కలెక్టర్ గారికి పంపించి, అలాగే లోకల్ ఎంక్వైరీ ఒక SHO ద్వారా చేయించి నో థ్రెట్ అని చెప్పేసి. కాకపోతే ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ ఆర్మీ జవాన్స్ రిటైర్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రెడ్ టైప్ ఏదైతే అంటే కొంచెం డిలే అవుతుంది అన్న ఉద్దేశంతో ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా ఎక్కడైతే వాళ్ళు రిటైర్ అయ్యారో లేదంటే వర్క్ చేస్తున్నారు అక్కడ వాళ్ళు పర్చేస్ చేసిన ఈ ఆర్మ్ లైసెన్స్ కంపెనీ ఇప్పుడు ఈ పర్టికులర్ ప్లేస్లో కతువా గన్ ఫ్యాక్టరీ నుంచి కొన్నాడు అతని వెపన్. వాళ్ళకి పంపించి జస్ట్ మినిమల్ అమౌంట్ ఆఫ్ 3,000-5,000 అమౌంట్ ఇచ్చేసి అక్కడ లోకల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్తో వాళ్ళు దాన్ని రెన్యువల్ చేయించుకుంటున్నారు మన నోటీస్లో లేకుండా. ఓకే, సో ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో ఇదొక ఇష్యూ. సెకండ్లీ వచ్చేసి ఇతనికి ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉండడం వల్ల ఇతని దగ్గర ఆల్రెడీ లైసెన్స్ వెపన్ ఉంది. సో అతను దీన్ని మిస్యూజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఒకసారి పొలం దగ్గరికి వెళ్ళి వెపన్తో థ్రెట్ చేశాడు మధ్యాహ్నం. ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇట్స్ .32 పిస్టల్. సో ఆ పిస్టల్ తీసుకుని పొలం దగ్గరికి వెళ్ళి వాళ్ళని థ్రెటన్ చేయడం జరిగింది. ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళు ఫర్దర్గా వెళ్ళి ఇతని ఇంటి మీదకి వచ్చి గంతే బెదిరిస్తామని చెప్పేసి గట్టిగా అడుగుతుంటే ఈ ఓపెన్ ఫైర్ అందులో 8 bullets పెట్టగలరు. అతను ఒకసారి ఫిల్ చేసి కాల్చాడు, తర్వాత మళ్ళీ ఫిల్ చేసుకుని కాల్చాడు. సో ఇద్దరు డబుల్ మర్డర్ ఇది. ఇద్దరు అక్కడ ఒకతను స్పాట్లో డెడ్ అయ్యాడు, ఇంకొతను హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అంబులెన్స్లో షిఫ్ట్ చేద్దాం అనుకున్న టైంలో చనిపోయాడు. థర్డ్ పర్సన్ ఇప్పుడు ఇంజరీస్తో గుంటూరు హాస్పిటల్లో ఉన్నారు. సో ఇది చెప్పాలంటే అతని యొక్క మెంటాలిటీకి నైజానికి ఎక్కువ అట్రిబ్యూట్ చేయాలి తప్ప ఇట్ ఈస్ నోవే రిలేటెడ్ టు అతను ఆర్మీలో వర్క్ చేయడం వల్ల దీన్ని ఒక అడ్వాంటేజ్గా ఫీల్ చేశాడని మాత్రం అనుకోవడం లేదు. అతని యొక్క మెంటాలిటీ కొంచెం క్రిమినల్ నేచర్ ఉండడం వల్ల అతను చేయడం జరిగింది. ఇంకా మనకి ఇక్కడ బాగా హై ప్రొఫైల్గా సెన్సేషన్ అయిన కేసెస్ ఏమన్నా డీల్ చేశారు సార్ మీరు? వెల్గుర్తిలో గంగాలకుంట దగ్గర ఎక్స్-ఎంపీపీ ఒక ఆయన ఉన్నారు, కంచర్ల నాగరాజ్ అని చెప్పేసి. ఆయన మర్డర్ కొంచెం చాలా సినీ ఫక్కీలో జరిగింది చెప్పాలంటే. ఆయన ఈ నర్సరాపేటలో ఉండగా అతను ఒక లవ్ మ్యారేజ్ చేసుకోవడం, ఒక ముస్లిం అమ్మాయిని చేసుకోవడం, ఆమె సస్పీషియస్ సర్కమ్స్టాన్సెస్లో చనిపోవడం జరిగింది. అతని ఫస్ట్ మ్యారేజ్ అది. చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఇతని మీద అప్పుడే గ్రడ్జ్ పెంచుకున్నారు. అంటే ఆమె ఈవెన్ సూసైడ్ చేసుకున్నప్పటికీ కూడా ఇట్స్ అన్ అబెట్మెంట్, అతను నీ వల్ల చనిపోయిందనే ఇదితో పెట్టుకున్నారు అమ్మాయి పేరెంట్స్, బ్రదర్స్ పేరెంట్స్. సో అతను సబ్సిక్వెంట్గా అక్కడి నుంచి వచ్చేసి వెల్దుర్తిలో ఒక చిన్న స్కూల్ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ వేరే లేడీని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఆ ఆస్పెక్ట్ మాత్రం వాళ్ళలో ఉండిపోయింది ఆ గ్రడ్జ్. సో అక్కడి నుంచి వచ్చి రెక్కి నిర్వహించుకొని అతను నర్సరావుపేటకి వస్తాడు అని తెలుసుకొని అతను దారిలో ఉండగా అతన్ని ఒక పర్టికులర్ లొకేషన్కి వచ్చేలా చేసి, అది కూడా ఎలాగంటే ఫేస్బుక్లో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి లేడీ అని నమ్మించి అతనితో చాట్ చేసి ఒక పర్టికులర్ లొకేషన్కి వచ్చేలా చేశారు. అక్కడ అతన్ని గొంతు నుండి చంపడం జరిగింది. అతన్ని మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి చిలుకలూరిపేట రోడ్డు వైపుగా వెళ్తుండగా అక్కడ పొలాల్లో ఒక ఆల్మోస్ట్ ఫారెస్ట్లో ఉంటుంది, ఆ లొకేషన్లో అతన్ని పెట్టి కాల్ చేయడం జరిగింది.
అతని సెల్ ఫోన్ తీసుకెళ్ళి ఈ దృశ్య మూవీ చూసే ఉంటారు అతని సెల్ ఫోన్ని ఒక లారీలో పడేశారు. అంటే ఆ లారీ ఎక్కడ ట్రావెల్ చేస్తే అక్కడికి వెళ్ళిపోతుందని ఉద్దేశం. ఓకే. సో ఇక్కడ ఈ కేసులో మనకి పర్టికులర్గా మాకు హెల్ప్ అయింది ఏంటంటే వాళ్ళు ఈవెన్ ఆ సెల్ ఫోన్ మొత్తం డిలీట్ కూడా చేసేస్తారు డేటాని మొత్తం. కానీ వాళ్ళు మర్చిపోయింది ఏంటంటే ఆ సెల్ ఫోన్లో ఉన్న గూగుల్ మ్యాప్స్కి అకౌంట్ లింక్ అయి ఉంది. ఇది గూగుల్ జీమెయిల్ లింక్ అయి ఉంది. సో మీకు తెలుసు ట్రాక్ ఆప్షన్ ఉంటుంది గూగుల్ మ్యాప్స్లో. సో అతను వెళ్ళిన లొకేషన్స్ ట్రాక్ అంతా వచ్చింది. సో మాకు ఎక్కడి వరకు సస్పిషియస్గా అనిపించలేదు. కానీ చిలకలూరిపేటలో ఒక సందులోకి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అనిపించింది. వెళితే అక్కడ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు అక్కడ అది ముస్లిమ్స్ లొకాలిటీ అని అర్థమైంది. కానీ మేము అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో అతనిది దొరికింది, లైవ్లో అతని స్కూటర్ వెళ్ళడం కూడా దొరికింది. ఇక్కడికి ఎందుకు వచ్చాడని చెప్పేసి ఎంక్వైరీలో తర్వాత తెలిసింది ఈ ఫస్ట్ భార్య యొక్క రిలేటివ్స్ అక్కడ ఉంటున్నారని చెప్పేసి. సో ఇంకా అక్కడి నుంచి అన్ఫోల్డ్ చేసుకుని మొత్తం కేసు అంతా క్రాక్ చేయడం జరిగింది. వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే దే ఫెల్ట్ లైక్ దే జస్ట్ మాకు జస్టిస్ చేసేసుకున్నాం అని చెప్పేసి వాళ్ళు మొత్తం పోసుకొచ్చినట్టుగా చెప్పడం జరిగింది. ఎంత గ్యాప్ ఉంది సార్ లైక్ ఫస్ట్ మ్యారేజ్కి అండ్ సెకండ్ మ్యారేజ్కి మధ్యలో? మోర్ దెన్ 8 to 9 years ఉందండి. అంత అప్పటి నుంచి వాళ్ళు అలా పెట్టుకున్నారు. సో ఫైనల్గా గూగుల్ ఈజ్ ఆల్సో హెల్పింగ్ టు పోలీస్ డిపార్ట్మెంట్. ఐ థింక్ హిస్టరీ ఆప్షన్లో ఉంటుంది సార్. లైక్ మనం ఈరోజు ఏమేం చేసాము లాస్ట్ 30 days మన ట్రావెలింగ్ అంతా కూడా రికార్డ్ అవుతుంది. యాక్చువల్గా నేను ఒక కేసులో చూసాను సార్, వాళ్ళు యూజ్ చేసిన ఒక డ్రైవర్ ఎక్కడెక్కడ తిరిగారు ఏంటి అనేది దే హావ్ యూజ్డ్ ఇట్ లైవ్లో నేను చూసాను సార్. ఫైన్ సార్, దట్స్ ఓకే, కూల్ సార్. సార్ ఇంకా సార్ ఇంకేమన్నా ఇక్కడ మనం డీల్ చేసిన కేసెస్ ఇంకా ఏం మాకు ఈ దాచేపల్లి నాగార్జున సాగర్లో మాకు స్టేట్ బార్డర్స్ ఉన్నాయి. సో అంటే కృష్ణానది వల్ల బార్డర్ మొత్తం వచ్చినప్పటికీ కూడా ఇక్కడ వంతెన ద్వారా మనకి రోడ్స్ ఉన్నాయి కాబట్టి పొందుగల చెక్ పోస్ట్ మీరు వినే ఉంటారు. దాచేపల్లి మోస్ట్ ఫేమస్ వే టు కనెక్ట్ చెన్నై అండ్ హైదరాబాద్. సో పొందుగల చెక్ పోస్ట్ దగ్గర మాకు ఎన్ఫోర్స్మెంట్ ఆస్పెక్ట్ బాగా గట్టిగా జరుగుతుంది. బోత్ ఎస్సీబీ అండ్ పోలీస్ ఇద్దరం కూడా ఖచ్చితంగా ఒక కాంపిటీషన్ స్పిరిట్తో నేను చెప్పాలంటే ఎన్ఫోర్స్మెంట్ నిర్వర్తిస్తున్నాము. దానిలో ఆస్పెక్ట్లో మాకు ఈ కమర్షియల్ క్వాంటిటీ లెవెల్లో ఈ గంజాయి కూడా పట్టుబడడం జరిగింది నెంబర్ ఆఫ్ టైమ్స్. పర్టికులర్లీ జాన్యువరిలో 15/21 అండ్ 16/21 ఈ 2 క్రైమ్ నెంబర్స్లో పెద్ద మొత్తంలో అంటే కమర్షియల్ క్వాంటిటీలో అంటే ఒక దాంట్లో 44 kgs అండ్ ఇంకో దాంట్లో మోర్ దెన్ 150 kgs. వన్ డే జరిగిందా సార్? రెండు ఆల్మోస్ట్ 2 days గ్యాప్లో జరిగింది. అంటే డిఫరెంట్ పర్సన్స్ సార్? డిఫరెంట్ పర్సన్స్. ఓకే. కానీ మనం అంతా దీన్ని అంతా ట్రాక్ చేసుకుని వాళ్ళు ఇంట్రాగేట్ చేసిన తర్వాత సబ్సిక్వెంట్గా లింకేజెస్ ఎక్కడికి వచ్చినాయి అంటే ఈ నర్సీపట్నం దగ్గరే వచ్చింది. నర్సీపట్నం నుంచి వీళ్ళు ఎక్వైర్ చేసుకోవడానికి ఒక గలిబుల్ పర్సన్ ఎంచుకున్నారు, పిఠాపురం చెందిన వ్యక్తిని. అతనికి తెలియదు వీళ్ళు పర్పస్ ఏంటో, కానీ వాళ్ళ పరిచయం మీద అతని వెహికల్ ఇవ్వడం జరిగింది. సో ఆ వెహికల్ తీసుకుని వీళ్ళు అక్కడి నుంచి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ లోకల్ పెడ్లర్స్కి అంటే లోకల్ సప్లై చేసే వాళ్ళకి ఇవ్వడానికి తీసుకురావడం జరిగింది. దాన్ని క్యాచ్ చేసాము. అంటే ఇది ట్రాన్స్పోర్టేషన్లో మనం పట్టుకున్నామా సార్, లేకపోతే మన దగ్గరికి వస్తున్న మెటీరియల్? రెగ్యులర్ చెకింగ్ మనకి పొందుగల చెక్ పోస్ట్కి మనం హై ప్రయారిటీ ఇస్తాము. తంగడి చెక్ పోస్ట్ కూడా ఉంది. ఈ 2 చెక్ పోస్టులు దాచేపల్లి పిఎస్ కిందకి వస్తాయి. వీటికి హై ప్రయారిటీ ఇచ్చి ఎప్పుడు కూడా. ఎక్కడి నుంచి వస్తుంది సార్ ఈ మెటీరియల్ అంతా? అంటే రూట్ ఎలా ఉంది సార్? రూట్ మ్యాప్ అంటే మిర్యాల కూడా దాచేపల్లి మధ్యలో ఈ పొందుగల చెక్ పోస్ట్ ఉంటుంది. ఓకే, ఫైన్ సార్. సో ఈ 24/7 మనకి ఖచ్చితంగా మెన్ ప్రెజెన్స్ ఉంటుంది. మనం చెక్ పోస్ట్ పెట్టుకున్నాము. ఎవ్రీ వెహికల్ పర్టికులర్లీ ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ అయితే ఖచ్చితంగా వెరిఫై చేసే వదులుతాము. సో ఆ టైమ్స్లో అంటే వితౌట్ ఇన్ఫర్మేషన్ మనం చెక్ చేస్తే దొరికిన గంజా ఇది. ఓకే. ఈ కమర్షియల్ క్వాంటిటీలో మీకు తెలుసు శిక్షలు కూడా అంతే కఠినంగా ఉంటాయి NDPS యాక్ట్ పరంగా. సో ప్రాపర్ ప్రొసీజర్స్ ఫాలో అవుతూ గెజిటెడ్ ఆఫీసర్ సమక్షంలో మొత్తం అంతా ప్రొసీజరల్గా చేసి ఈ కేసుని మేము. అంటే పనిష్మెంట్ ఎలా ఉంటుంది సార్? అంటే దీంట్లో ఇన్ కేస్ సెల్లింగ్ ఆర్ బయ్యింగ్ ఈ రెండిట్లో ఎలా ఉంటుంది పనిష్మెంట్? అలానే యూసేజ్, దాన్ని యూసేజ్ చేస్తే కమర్షియల్ క్వాంటిటీలో హై లెవెల్లో అంటే చేస్తే కనుక ఈవెన్ 20 years కూడా శిక్ష పడే అవకాశం ఉందండి. ఓకే. నాన్ బెయిలబుల్ ఐ గెస్. నాన్ బెయిలబుల్. ఓకే. ఆ బెయిల్ ఇవ్వడానికి లిమిట్స్ రీసెంట్ కోర్ట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. బెయిల్ ఇవ్వడానికి వేసేదానికి మనం అపోజ్ చేస్తూ వేసే పిటిషన్స్ ఏ టైంలో వేయాలి,
అలాగే ఛార్జ్ షీట్ 180 డేస్లో ఫైల్ చేయాలి. ఒకవేళ లేకపోతే దానికి ఇన్వెస్టిగేషన్ మనం ఎక్స్టెండ్ చేసుకోవడానికి పర్మిషన్ తీసుకోవాలి. ఇలా డిఫరెంట్ ప్రొసీజర్స్ అన్నీ కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ పరంగా పక్కాగా ఫాలో అవుతూ ఈ కేసెస్ని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 2 కేసెస్ సార్ ఎక్కువ అంటే రెగ్యులర్గా ఫ్రీక్వెంట్లీ ఎలా ఉంటాయి సార్ మనకి? రెగ్యులర్గా లిక్కర్ ఎన్ఫోర్స్మెంట్ అయితే చాలా గట్టిగా జరుగుతుంది. డిఫరెంట్ మోడస్ ఆపరెండి వాడుతూ ఉంటారు. మీకు ఆశ్చర్యం వేస్తుంది, మీరు చూస్తారు ఒక ఐచర్ వెహికల్ తెలుసు మీకు, ఐచర్ వెహికల్ మీరు లోపలికి వెళ్ళి చూస్తే మీకు వెనకాల కనబడుతుంది, అదే ఎండ్ అనుకుంటారు. అంటే వాళ్ళు రీమోడిఫై చేస్తారనమాట. సో తొట్టిని షార్టెన్ చేస్తారు, మధ్యలో లిక్కర్ బాటిల్స్ పెడతారు. వరికోత యంత్రాలు ఉంటాయి, వరికోత యంత్రాన్ని కూడా మోడిఫై చేస్తారు, లోపల లిక్కర్ పెడతారు. ఈ టాటా ఏస్ వెహికల్స్ ఉంటాయి, వాటికి అడుగున చిన్న స్పేస్ క్రియేట్ చేసుకుని దానిపైన మళ్ళీ రేక్ పెడతారు. సో డిఫరెంట్ మోడల్స్ ఆపరెండి చూసాము. ఒక పర్టికులర్ కేసులో అయితే ఈ మాంసం అంటే మాంసం మెటీరియల్ ఫ్లెష్ అంటే యూజ్డ్ అంటే కోడిలో మిగిలిన పనికిరాని మాంసం ఫీడ్ కింద వెళ్తుంది, వాటి మధ్యలో కూడా లిక్కర్ బాటిల్స్ పడేస్తారు. దాన్ని అంతా తీసి మేము బయట తీయాల్సి వచ్చింది. ఇట్స్ వెరీ స్మెల్లీ అనమాట. మరి వాళ్ళు దాన్ని ఎలా క్లీన్ చేస్తారో తెలియదు, కానీ అన్నింటినీ కూడా త్వరగా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఈ లిక్కర్ ఎన్ఫోర్స్మెంట్ మాత్రం గట్టిగా జరుగుతుంది. ఓకే సార్, ఎలా జరుగుతుంది సార్ లైక్ కేసెస్ మనము ఎలాగా? ఈ డేటా తీసుకుంటే మీకు దాచేపల్లి పిఎస్ టాప్స్ ఇన్ గుంటూరు రూరల్ డిస్ట్రిక్ట్, పెర్హాప్స్ మేబీ ఇన్ ఏపీ స్టేట్ యాజ్ వెల్. లిక్కర్ ఎన్ఫోర్స్మెంట్లో 304 కేసెస్ రిజిస్టర్ చేసాము మేము. ఇది నేను పర్టికులర్గా వచ్చిన తర్వాత చెప్తున్నాను. 39,49,000 వర్త్ లిక్కర్ 304 కేసెస్లో 32,762 బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. అలాగే ఐడియా ర్యాక్ కూడా మనకి కొన్ని పాకెట్స్ ఆఫ్ నాగార్జున సాగర్ కానీ వెల్దుర్తి కానీ జరుగుతూ ఉంటుంది, వాటి మీద కూడా గట్టిగా పెట్టాము. అది కూడా ఒక 8 lakhs వర్త్ ఆఫ్ ఐడియా ర్యాక్, ఒక 1857 లీటర్స్ ఆఫ్ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్. అది మోస్ట్లీ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే కూడా తెలంగాణ సైడ్ వాళ్ళు బ్రూ చేసుకుని దాన్ని ఈ క్యాన్స్లో తీసుకుని ఈ పుట్టీలు ఉంటాయి, కృష్ణానది మీదుగా పుట్టీలో తీసుకుని వస్తూ ఉంటారు. వాటిని మనం లోకల్ ఇన్ఫర్మేషన్తో క్యాచ్ చేయడం జరుగుతుంది. తెలంగాణ నుంచి వచ్చేవాళ్ళు ఒక 2 బాటిల్స్ తీసుకొని మన ఏపీలోకి రావచ్చు అనేది ఒక స్టేట్మెంట్ ఒకటి మనం చూస్తున్నాం. సో టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ట్రూ? మనం క్యాచ్ చేసే లిక్కర్ ఏదైనా కానీ అది నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అండి. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అయితే 1 బాటిల్ లేదు, హాఫ్ బాటిల్ లేదు, ఏదైనా అది నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అయితే మనం దాని మీద కేసు కట్టాల్సిందే. మీరు అన్నట్టుగా ఒకవేళ ప్రాపర్ బిల్లింగ్తో వస్తే దానికి లిమిట్స్ ఉన్నాయి, అవి టైం టు టైం మారుతూ ఉంటాయి, దాని ప్రకారం అయితే ఎలా చేస్తాం. ఓకే ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు ఒక 20 బాటిల్స్ 30 బాటిల్స్ ఏదో ఫంక్షన్ జరుగుతుంది, ఈవెంట్ బిల్స్ ఉన్నా కూడా దే ఆర్ నాట్ అలౌడ్, ఖచ్చితంగా కేసు కట్టాల్సింది. ఓకే ఓకే ఫైన్ సార్. ఓకే సార్, నెక్స్ట్ ఇంకొకటి సార్, దిశ యాప్ మనం ఇంట్రడ్యూస్ చేసాము. దిశకి సంబంధించిన చాలా యాక్టివిటీస్ మన ఏపీలో చాలా అగ్రెసివ్గా జరుగుతుంది సార్. సో ఈ టైంలో ఒక పాక్సో యాక్ట్ కేసు కూడా మీ లిమిట్స్లో జరిగింది సార్ అది. సో ఆ కేసు గురించి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. అసలు ఏంటి సార్ ఆ కేసు? ఇది నాగార్జున సాగర్ పిఎస్ పరిధిలో జరిగిందండి. ఇలాంటి కేసెస్ విన్నప్పుడే మనకి హ్యుమానిటీని కూడా క్వశ్చన్ చేయాలనిపించే కేసు ఇది. యాక్చువల్గా అఫెండరు ఈ చిన్న పాప 7 months పాప, 7 months పాపని ఆమె క్రాడిల్లోంచి తీసుకుని వచ్చి ఒక ఇంటి దగ్గర నుంచి ఒక 200 meters డిస్టెన్స్ తీసుకొచ్చి ఫింగర్తో మ్యానిపులేట్ చేశాడు తన పర్సనల్ ఏరియాని. అక్కడి నుంచి తీసుకొచ్చి ఆమెను ఒక రాయి మీద ఎత్తు నుంచి పాడేశాడు. ఆమెకి హెడ్ ఇంజరీ అయింది. పాడేసి తను సైలెంట్గా వచ్చి తన ఇంట్లో పడుకున్నాడు. సో అరౌండ్ 12 o'clockకి ఆమెను అలా పాడేశాడు. మార్నింగ్ అరౌండ్ 6-6:30 టైంలో ఆమె ఐడెంటిఫై అయింది అలైవ్. అంటే 12 to 6:30 మధ్యలో ఆమె ఎటువంటి నరకం చూసి ఉంటుందో మీరు ఊహించండి. 7 months పాప ఒక రాయి మీద పడేశాడు. ఆ టైంలో ఏ జంతువులన్నా వచ్చి ఏం పీకుంటాయో తెలియదు. లక్కీ జస్ట్ అలైవ్ సార్. షీఈస్ నాట్ అలైవ్ రైట్ నౌ. అన్ఫార్చునేట్లీ 23 days తను గవర్నమెంట్ హాస్పిటల్లో పోరాడి షీ వాజ్ నో మోర్. అక్కడ పడేసినప్పుడు ఆమె కంటిన్యూస్గా ఏడవడం వల్ల ఆ నాలిక అంగిలికి అతుక్కుపోయింది ఆమెకి. అంత ఆ ప్లేస్లో మనం అసలు ఉంటే ఏందిరా అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా అని చెప్పేసి అనిపిస్తుంది. ఆ కేసులో అఫెండర్ని కూడా ప్రాపర్గా ఇంట్రాగేషన్ ద్వారా ఇన్వెస్టిగేషన్ ఎలా చేశారు సార్? అసలు ఏం జరిగింది? ఈ చిన్న పాప యొక్క తండ్రి, ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ కంటే కూడా ఈ గొర్రెల దొంగతనాలు అవి చేస్తూ ఉండేవారు ఇద్దరు కలిసి. అందులో వన్ ఆఫ్ ద కేసులో ఇతను పట్టాడు, దొరికాడు. ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో అతను దొరికాడు, ఇతను దొరకలేదు. ఇతను ఎలా పెట్టుకున్నాడంటే ఈ చిన్న పాప తండ్రి అంటే ఇతని ఫ్రెండ్ అతనే పట్టించాడని ఒక గ్రడ్జ్ పెట్టుకున్నాడు. తాగుడు కలిసి తాగుతారు వీళ్ళిద్దరు. సో ఆ రోజు ఆ పర్టికులర్ నైట్ ఇతను తాగడానికి అరౌండ్ 10 o'clock వచ్చాడు. ఇప్పుడు కాదు కాసేపటి తర్వాత రమ్మన్నాడు. తర్వాత అరౌండ్ 12 o'clock వచ్చినప్పుడు ఇతను ఆల్రెడీ ఈ చిన్న పాప తండ్రి తాగేసి నిద్రపోయాడు. ఇతను లేపడానికి ట్రై చేసి లేవలేదు. సో ఆ టైంలో ఇతనికి ఆ గ్రడ్జ్ అదంతా గుర్తొచ్చింది. సో వీడిని ఏదో ఒకటి చేయాలని, సో మాటలు రాని పసికంది మీద అక్కడి నుంచి తీసుకొచ్చి ఐడెంటిఫై చేశారు సార్ అతనే చేశాడని. మీ ఇన్వెస్టిగేషన్ ఎలా చేశారు సార్? అంటే అనుమానం డైరెక్ట్గా అతని మీదే వచ్చిందా మీకు? ఎందుకంటే అతను నైట్ 12 o'clock మళ్ళీ వచ్చి లిక్కర్ తాగుదామని పిలవడం కోసం పిలిచాడు. ఆ టైంలో ఈ తండ్రి పలకలేదు. కాకపోతే ఈ చిన్నపిల్ల తల్లి ఎవరో వచ్చి పిలవడం విన్నది. ఆ గొంతుని బట్టి ఆమెకు తెలిసింది ఇతనే వచ్చాడు, ఎందుకంటే అతనే వస్తూ ఉంటాడు ఆ టైంలో కాబట్టి. సో ఆమె చెప్పడం జరిగింది, కానీ ఇతను మాత్రం ఇంట్రాగేషన్లో ఒప్పుకోవట్లేదు. సో మేము డిఫరెంట్ టెక్నిక్స్ ఫాలో అవుతాం ఇంట్రాగేషన్లో. సో ఎవరైతే మనకి తెలుసు ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు ఓవర్ కోఆపరేటివ్గా ఉన్నారంటే మనకి ఫస్ట్ సస్పిషన్ అక్కడే వస్తుంది. ఇతను ఫస్ట్ నుంచి కూడా మాకు ఓవర్ కోఆపరేటివ్గా ఉన్నాడు, ఏది అడిగినా చెప్తూ ఇంకా ఓవర్ కోఆపరేటివ్గా ఉంటుంటే మాకు సస్పిషన్ స్టార్ట్ అయింది. తర్వాత ఈ సిడిఆర్ అనాలిసిస్ కానీ అతను ఫస్ట్ నుంచి ఆ రోజు మీట్ అయిన డిఫరెంట్ పర్సన్స్ని మాట్లాడుతున్నప్పుడు ప్రతిదానికి కోయిన్సైడ్ అవ్వకపోవడం వల్ల అతను చెప్పిన దాంట్లో అబద్ధాలన్నింటినీ మేము జాగ్రత్తగా పసిగట్టి అతని దగ్గర నుంచి కన్ఫెషన్ రాబట్టాం. వీడియో కన్ఫెషన్ తీసుకున్నాం. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ దగ్గర కూడా కన్ఫెషన్ తీసుకుని ఈ కేసును ఛార్జ్ చేయడం జరిగింది. ఓకే, సో చాలా ఒక సాడ్ మూమెంట్. ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు, మేడం గారు, అలాగే శ్రీ శిష్య తానేటి వనిత మేడం గారు అందరూ కూడా విజిట్ చేశారు. మా సార్స్ విజిట్ చేశారు, సుపీరియర్ ఆఫీసర్స్. వి ప్రేడ్ దట్ ఏదో ఒకలాగా తను బతికితే బాగుండు అనుకున్నాము. బట్ సో సాడ్. సో ఇంకా సార్ లైక్ ఈ మనం దిశ ఇనిషియేటివ్స్ తర్వాత సో టు వాట్ ఎక్స్టెంట్ ఉమెన్ ఆర్ సేఫ్ హియర్? మీరు ఎటువంటి జాగ్రత్తలు మీరు తీసుకున్నారు? ఎటువంటి భరోసా మీరు ఉమెన్కి ఇవ్వగలుగుతున్నారు? We are fortunate that we have got our SP sir who is very keen in particularly women related aspects. స్టేషన్కి వచ్చే విమెన్ ఎవరైనా కానీ వాళ్ళు ఎలా ట్రీట్ చేయాలి అనే దాని విషయంలో కానీ పిన్ టు పిన్ అయినా ఇన్స్ట్రక్షన్స్ పాస్ ఆన్ చేయడం జరుగుతుంది. ఈవెన్ టిల్ ద లెవెల్ ఆఫ్ పీసీ అండ్ హోమ్ గార్డ్. వాళ్ళు ఖచ్చితంగా, ఎందుకంటే ఎవరైతే ఫస్ట్ కాంటాక్ట్ ఉంటారో స్టేషన్కి వస్తున్నారో వాళ్ళు విమెన్ని ప్రాపర్గా ట్రీట్ చేయండి. విమెన్ రిలేటెడ్ ఇష్యూ వస్తే మాత్రం వితౌట్ హెసిటేషన్ ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ చేయడం, వాళ్ళకి జస్టిస్ డెలివరీ అయ్యేలా చూడడం, బియాండ్ వెళ్ళి చేయమంటారు ఆయన. సో సార్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్. అలాగే దిశ యాప్ పరంగా, దిశ యాప్కి మీకు తెలుసు దిశ యాప్లో ఎస్వైఎస్ ఉంటుంది. ఆ ఎస్వైఎస్ ఫీచర్ని కూడా మేము ఆల్రెడీ ట్రయల్ అండ్ ఎర్రర్, అంటే ముందర అసలు మా రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఎస్పీ సార్ చెక్ చేయడానికి కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ సారు కాల్స్ చేయించడం జరిగింది. మా రెస్పాన్స్ టైం కూడా చెక్ చేయడం జరిగింది. రెస్పాన్స్ టైం ప్రాపర్గా ఉందా లేదా అని వెరిఫై చేస్తున్నారు. అలాగే ఈ మ్యాపింగ్, వల్నరబిలిటీ మ్యాపింగ్, అంటే ఎవరైతే లేడీస్ విమెన్ ఈ ఏరియాస్లో కొన్ని డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి, వాళ్ళకి వల్నరబుల్గా ఉంటారు అనేదానికి ఇక్కడ 2 ways ఆఫ్ మ్యాపింగ్ చేస్తున్నాం మేము. వన్ ఆఫ్ ద మ్యాపింగ్ నేను సార్కి కూడా నేను సజెస్ట్ చేశాను నా ఐడియా కింద. ఏంటంటే ప్రీవియస్గా మనం తీసుకున్న క్రైమ్స్లో ఏదైనా కూడా ఎఫ్ఐఆర్ చేసేటప్పుడు ఖచ్చితంగా క్రైమ్ డీటెయిల్స్ ఫామ్ అని ఉంటుంది CCTNSలో. ఆ క్రైమ్ డీటెయిల్స్ ఫామ్లో ఖచ్చితంగా ప్రతి కేసుకి కూడా ఒక లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఎంట్రీ చేస్తూ ఉంటాం. అంటే అఫెన్స్ జరిగిన లొకేషన్ని మనం లాట్ లాంగ్స్ ఎంటర్ చేస్తాం. సో మనము ఏవైతే ఈ క్రైమ్ అగైనిస్ట్ విమెన్ సెక్షన్స్ ఉన్నాయో 354 కానీ 509 కానీ 376 కానీ ఇంకా సీరియస్ కేసెస్ ఇంకా ఉన్నాయి పోక్సో రిలేటెడ్. సో అన్ని కేసెస్ని ఈ క్రైమ్ డీటెయిల్ ఫామ్స్ నుంచి లాట్ లాంగ్స్ తీసుకుని మనం గూగుల్ మ్యాప్స్లో మ్యాప్ చేసాం. అది ఒక ఆస్పెక్ట్. అలాగే మనకి లక్కీలీ ఈ మన కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మహిళా పోలీస్ వచ్చారు. మహిళా పోలీస్ని యూటిలైజ్ చేసుకుంటూ ప్రతి SHO కూడా ఫీల్డ్కి వాళ్ళందరినీ పంపించి మీ పర్టికులర్ జ్యూరిడిక్షన్లో ఎక్కడ విమెన్కి కొంచెం ఇబ్బంది ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ చేత ఐడెంటిఫై చేయించాం లొకేషన్స్ని. ఆ వల్నరబిలిటీ మ్యాపింగ్ ద్వారా ఒక డేటా రెడీ అయింది. సో ఈ డేటాతో ఒక మ్యాపింగ్, ఈ డేటాతో ఒక మ్యాపింగ్ చేసి వాటిని ఐడెంటిఫై చేసి వాటికి స్పెసిఫిక్ బీట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రెగ్యులర్ మానిటరింగ్ చేసుకోవడానికి కూడా ఏర్పాటు చేసుకుంటాం. इसकी అడ్వాంటేజెస్ ఉంటుందండి, ఎందుకంటే పెట్రోలింగ్కి వెహికల్స్ ద్వారా కానీ లేదంటే ఏదైనా జ్యూరిడిక్షన్
లెంగ్త్ ఐ మీన్ తక్కువ ఉంటుంది. రూరల్ బీట్స్ వ్యాస్ట్ ఏరియాని కవర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి స్టేషన్ స్ట్రెంగ్త్ పరంగా కూడా తక్కువ మంది ఉంటారు. సో అందువల్ల కొంచెం ఛాలెంజింగ్ ఉంది. ఖచ్చితంగా ఈ మహిళా పోలీస్ రావడం మనకి ఖచ్చితంగా అడ్వాంటేజ్ అవుతుంది. సార్ ఈ బీట్ సిస్టంలో ఒక సిటీలో ఒకలా ఉంటుంది, రూరల్ ఏరియాస్లో ఒకలా ఉంటుంది సార్. దీన్ని ఇక్కడ మీరు ఏ రకంగా మీరు ప్రాసెసింగ్లోకి తీసుకొచ్చారు? ఇక్కడ అర్బన్ ఏరియాస్లో బీట్స్కి అడ్వాంటేజెస్ ఉంటుందండి. ఎందుకంటే పెట్రోలింగ్కి వెహికల్స్ ద్వారా కానీ లేదంటే ఏదైనా జ్యూరిస్డిక్షన్ లెంగ్త్ ఐ మీన్ తక్కువ ఉంటుంది. రూరల్ బీట్స్ వ్యాస్ట్ ఏరియాని కవర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి స్టేషన్ స్ట్రెంగ్త్ పరంగా కూడా తక్కువ మంది ఉంటారు. సో అందువల్ల కొంచెం ఛాలెంజింగ్ ఉంది. ఖచ్చితంగా ఈ మహిళా పోలీస్ రావడం మనకి ఖచ్చితంగా అడ్వాంటేజ్ అవుతుంది. రీసెంట్గా వీళ్ళతో ఒక ప్రాజెక్ట్ వర్క్ కూడా చేయించాము, వీళ్ళ యొక్క ప్రొబేషన్ డిక్లరేషన్ కోసం. ఆ ప్రాజెక్ట్ వర్క్లో కూడా మేము ఫోకస్ చేసింది అంటే మాకు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారం ఏంటంటే ఈ వల్నరబిలిటీ ఏరియాస్ ఎలా అడ్రస్ చేస్తున్నారు, ఒకవేళ ఏదైనా విమెన్ రిలేటెడ్ ప్రాబ్లం మీ దగ్గరకు వస్తే దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు, మీ ఏరియాలో పెర్సిస్టెంట్గా ఉన్న ప్రాబ్లం ఏంటి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏంటి, వీటిని ఎలా అడ్రస్ చేయాలి, ఈ ఐడియాస్ అన్నిటిని కూడా వాళ్ళ నుంచి ఇన్పుట్స్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే వాళ్ళని ట్రైన్ చేయడం జరుగుతుంది. వాళ్ళ నుంచి అంటే లైజన్ ఎస్హెచ్ఓకి మహిళా పోలీస్కి ప్రాపర్ లైజన్ వచ్చేలా ఏర్పాటు చేసుకుంటే దే ఇంటర్న్ మీరు అన్నట్టుగా ఈ రూరల్ బీట్స్కి చాలా హెల్ప్ అవుతారు. వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాళ్ళ నుంచి ఎంత పాజిటివ్ రెస్పాన్స్ ఉంది సార్? లైక్ ఖచ్చితంగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందండి. ఓకే, మహిళా పోలీస్ సార్ వాట్ ఈస్ దేర్ ఒపీనియన్? ఖచ్చితంగా ఈ ఎంటైర్ ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రొసీజర్ అంతా కూడా ఎస్డిపిఓస్కి ఇవ్వడం జరిగింది. సో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళకి క్లాసెస్ కూడా చెప్పడం జరిగింది. నేను ఓన్గా జూమ్ ద్వారా క్లాసెస్ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఓకే, ఫైన్ సార్. సో డెఫినెట్గా నాకు తెలిసి ఉమెన్ పోలీస్ ఏదైతే ఉందో సార్ డెఫినెట్గా చాలా హెల్ప్ అవుతుంది సార్. ఎందుకంటే మనకి మెయిన్ ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పోలీస్ డిపార్ట్మెంట్కి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంటుందో అక్కడ మనం వీ కెన్ ప్రిడిక్ట్ ద ఇన్సిడెంట్స్. సో డెఫినెట్గా ముందు తర్వాత అనేది మనం చూసుకోవచ్చు అనేది నా అభిప్రాయం సార్. సార్ ఇప్పుడు జనరల్గా మన గుంటూరు జిల్లాలోనే అసెంబ్లీ సెషన్స్ కానీ ఇవన్నీ కానీ ఇక్కడే జరుగుతూ ఉంటాయి. యాజ్ అ బీయింగ్ ఎస్డిపిఓ ఇన్ గుంటూరు డిస్టిక్, సో మీ రోల్ ఎలా ఉంటుంది? సో ఎందుకంటే యు ఆర్ టు ఎక్స్టెండ్ దిస్ వే, అసెంబ్లీ సెషన్స్ అని అక్కడ జరుగుతుంటాయి, బట్ మీరు గుంటూరు డిస్టిక్ కిందే రిలేటెడ్ అవుతారు కాబట్టి సో మీ రోల్ ఎలా ఉంటుంది? ఏమన్నా మీరు ఇన్వాల్వ్ అవుతున్నారా బందోబస్తు యాక్టివిటీస్లో కానీ వీటిలో కానీ ఎలా ఉంటుంది సార్? లైక్ బందోబస్తు మనకి అసెంబ్లీ సెక్రటేరియట్ ఏ సెషన్స్ జరుగుతున్నా, క్యాబినెట్ మీటింగ్ జరుగుతున్నా, అసెంబ్లీ సెషన్ జరుగుతున్నా ఖచ్చితంగా ఎంటైర్ గుంటూరు రూరల్ డిస్ట్రిక్ట్ అంతా కూడా అలర్ట్ అయ్యి బందోబస్తు స్కీమ్ ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు అక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కడ ఎరైజ్ అవుతాయి, లేదంటే ఎక్కడ బందోబస్తుని ఎలా మనం ఏర్పాటు చేసుకోవాలనే దానికి ఒక క్లియర్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఆల్మోస్ట్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో అందరు ఎస్డిపిఓస్ అలాగే సబ్ డివిజన్స్ నుంచి కూడా స్టాఫ్ను కూడా తీసుకోవడం జరుగుతుంది. బందోబస్తులో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా, అలాగే సీఎం సార్ విజిట్ చేసినప్పుడు కానీ డిఫరెంట్ ఒకేషన్స్కి బందోబస్తు మాత్రం ఖచ్చితంగా. ఈ పర్టికులర్గా నా సబ్ డివిజన్ పరంగా చూసుకుంటే మాచర్లకి నేను వచ్చిన తర్వాత మాచర్లకి మార్చ్లో సీఎం సార్ రావడం జరిగింది. అది కూడా ఒక వితిన్ 48 hours నోటిఫై చేశారు సీఎం సార్ వస్తున్నారని. అయినప్పటికీ కూడా ప్రాపర్ బందోబస్తు తీసుకుని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. ఈవెన్ లోకల్ బాడీ ఎలక్షన్స్, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ అలాగే లోకల్ పంచాయతీ ఎలక్షన్స్ కానీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. పల్నాడులో లాస్ట్ 20 yearsలో వితౌట్ ఎనీ మేజర్ ఇన్సిడెంట్ ఒక ఎలక్షన్ జరిగిందంటే ఇదే ఈసారి అని చెప్పాలి. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ మై విక్టర్ ఆఫీసర్ సార్, మై విశాల్ గుని సార్ ఫర్ దట్. సార్ గైడెన్స్ ప్రాపర్గా ఇచ్చి ఎక్కడ ట్రబుల్సమ్ ఏరియాస్ ఉంటాయి, ఎక్కడ ప్రాపర్ ఫోర్స్ని డిప్లాయ్ చేసుకోవాలి, అలాగే సబ్సిక్వెంట్లీ అంటే పోస్ట్ పోల్ వైలెన్స్ జరిగే ఆస్కారం ఉన్న లొకేషన్స్ ఏంటి, అక్కడ ఎలాగా మనం బందోబస్తు చేసుకోవాలి అనే దానికి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఎన్ఫోర్స్ చేసుకుంటూ చూడడం వల్ల ఎటువంటి ఇష్యూ లేకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. సార్ అలానే సార్ విశాల్ సార్ రాగానే చాలా పోలీస్ స్టేషన్స్ అన్ని కూడా రీమోడలింగ్ కూడా చేయడం జరిగింది. సో మన డివిజన్లో ఎంతవరకు వర్క్ జరిగింది సార్? మొత్తం ఎంటైర్ ఆల్మోస్ట్ 64 పోలీస్ స్టేషన్స్ మొత్తం ఆల్ ఓవర్ గుంటూరు రూరల్ డిస్ట్రిక్ట్ అన్నింటినీ కూడా రీమోడలింగ్ చేశారు సార్ వచ్చిన తర్వాతే. అందులో ప్రౌడ్ టు సే మా గురజాల సబ్ డివిజన్లో కారంపూడి పోలీస్ స్టేషన్ ఉంది. కారంపూడి పోలీస్ స్టేషన్ గార్డ్తో ఫస్ట్ ప్రైజ్.
ఓకే. సో డీజీ సార్ దగ్గర నుంచి కూడా అవార్డు తీసుకోవడం జరిగింది. ఆల్ ఓవర్ గుంటూరు డిస్ట్రిక్ట్ కారంపూడి పిఎస్ కారంపూడి పోలీస్ స్టేషన్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. డీమోడలింగ్ ప్రాపర్గా చేసి, అంటే నాట్ ఓన్లీ లుక్స్ కాదు, సెక్యూరిటీ ఆస్పెక్ట్ కూడా చూసుకోవాలి. సో సెక్యూరిటీ ఆస్పెక్ట్ పరంగా పక్కాగా బిల్డ్ చేసింది. రీసెంట్గా నేషనల్ లెవెల్ నుంచి ఒక టీం వచ్చి కూడా విజిట్ చేయడం జరిగింది. అది అంటే ఇట్స్ ఏ మోడల్ ఫర్ అదర్ స్టేట్స్ ఆల్సో. సో అందువల్ల సో ఇప్పుడు మనము సార్తో పాటు కారంపూడి స్టేషన్కి వెళ్తున్నాం. సో మన గుంటూరు జిల్లాలోనే ద బెస్ట్ పోలీస్ స్టేషన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్లోను, ఫెసిలిటీస్లోను అన్నిట్లోనూ అవార్డు రావటం జరిగింది. సో ఆ స్టేషన్ ఏంటి అనేది మనం సార్తో పాటు వెళ్ళి మనం చూద్దాం. సార్, ఇప్పటివరకు మనం ప్రొఫెషనల్గా చూసాము సార్. సో కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, సో ఎలా సార్, లైక్ మీ మ్యారేజ్ కానీ, మీ కిడ్స్, సో ఇందాక మీ ఇద్దరు పాపలని కూడా చెప్పారు. సో ఎలా ఉంది సార్, లైక్ మీ బాండింగ్ అటాచ్మెంట్ కానీ, దాని గురించి కొంచెం మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్పండి సార్. నాది అరేంజ్ మ్యారేజ్ అనండి. 2017 నవంబర్ 25న నా కాకినాడే తనది కూడా. మా వైఫ్ పేరు ప్రతిమ. తను ఎంఫార్మసీ చేసింది జేఎన్టీయూ నుంచి. ఫస్ట్ పాప 2018 డిసెంబర్లో పుట్టింది. ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ మంత్ అంటే సెప్టెంబర్ 13న సెకండ్ పాప పుట్టింది. సార్, అంటే మీరు పోస్టింగ్లోకి రాకముందు మీకు మ్యారేజ్ అయింది? ఎస్, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు. అప్పుడు చెప్పారా సార్ ఇలాగ డిపార్ట్మెంట్లోకి వెళ్ళబోతున్నాను అని చెప్పి? వాట్ వాస్ యువర్ ఫీలింగ్ సార్? యాక్చువల్గా నేను పెళ్లి చూపుల టైంలో చెప్పాను, ఇలా గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది, దాని రిజల్ట్ ఉంది. తనకేం అర్థం కాలేదు, ఊకొట్టింది అంతే. ఇప్పుడు ఎలా ఉంది సార్, లైక్ అంటే ఎందుకంటే మీరు చాలా న్యూగా ఫీల్డ్లోకి రావడం జరిగింది, దట్టు ఇటువంటి ఒక గురజాల ఒక ఫ్యాక్షనిజంకి ఉన్న ఏరియాకి మీరు రావటం. ఎందుకంటే మీరు ఇక్కడ బాగా వర్క్ చేయాలంటే ఫస్ట్ మీకు మీ ఫ్యామిలీ పరంగా మీకు చాలా సపోర్ట్ ఉండాలి. సో న్యూలీ మ్యారీడ్, దట్టు చిన్న పాపలు ఉన్నారు. సో మీకు ఫ్యామిలీ పరంగా ఎటువంటి మోరల్ సపోర్ట్ మీకు అందింది సార్? తను చాలా అండర్స్టాండబుల్గా ఉంటుంది ఫస్ట్ నుంచి కూడా. అలాగే తను కూడా యాక్చువల్గా నన్ను చూసి మోటివేట్ అయ్యి ఇప్పుడు ఇద్దరు పాపల తర్వాత తను కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతానంటుంది. తను నేను గైడ్ చేస్తానని నమ్మకంతో. అలాగే ఏదైనా ఇష్యూస్ వచ్చినా కూడా ఖచ్చితంగా ఇద్దరం కూడా కలిసి డిస్కస్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి అండర్స్టాండింగ్ హెల్ప్ అవుతుంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్కి తను ఎప్పుడు కూడా కోఆపరేటివ్గా ఉంది నాకు. సో సూన్ మేడంని కూడా ఒక గ్రూప్ ఎగ్జామ్స్లో చూడబోతున్నాం. ఎగ్జామ్స్ రాస్తుంది, హోప్ఫుల్లీ తను సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. కమింగ్ టు ఇంకా మీ పర్సనల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, హౌ అబౌట్ స్పోర్ట్స్ అట్లా? సో మీ గేమ్స్లో కానీ వీటిలో కానీ దేంట్లో ఎక్కువ మీకు నాలెడ్జ్ ఉంది అండ్ ఎక్కువ రెగ్యులర్గా ఏది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు? నాకు షటిల్ బ్యాడ్మింటన్ అంటే బాగా ఇంట్రెస్ట్ అండి. ఓకే. కాలేజ్ తరపున డిగ్రీ లెవెల్లో ఆడాను, పీజీ లెవెల్లో కూడా ఆడాను, ప్రైజెస్ కూడా వచ్చినాయి. ఇప్పుడైతే ఇక్కడ గురజాలలో అంత ఇండోర్ ఫెసిలిటీ ఉన్నా అది కోర్టు వుడెన్ కోర్ట్ కాకపోవడం వల్ల ప్రాక్టీస్ చేయట్లేదు. ఓకే. ఎందుకంటే సార్ మన డిపార్ట్మెంట్లో మెయిన్ కావాల్సింది ఫిజికల్ ఫిట్నెస్. సో డెఫినెట్గా ప్రతి ఒక్క ఆఫీసర్, అంటే నేను చూసిన చాలామంది ఆఫీసర్స్లోనూ ఈ స్పోర్ట్స్ యాక్టివిటీ అనేది కామన్, ప్రతి ఒక్కరు ప్లేయింగ్లో. సో మీరు వుడెన్ కోర్ట్ అంటున్నారు అంటే ఓకే సార్, ఫైన్ సార్. అండ్ నెక్స్ట్ మీరు బాగా పాడతారని కూడా మేము విన్నాము. సో ఎలా సార్ మీకు సింగింగ్ ఎలాగా వచ్చింది అండ్ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? సింగింగ్, క్లాసికల్ సింగింగ్ ఏం నేర్చుకోలేదు, కానీ చిన్నప్పటి నుంచి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేవాడిని. అప్పుడు 6th క్లాస్లో అయితే స్టేట్ లెవెల్ సింగింగ్ కాంపిటీషన్ సెలెక్ట్ అయ్యాను. క్లాసికల్ టచ్ లేకపోయినా ఇప్పటికీ పాడుతూ ఉంటాను. కరియాకి కోసం ఏదైనా ఒక సాంగ్స్. తరలి రాద తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం, గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా, తరలి రాద తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. సూపర్ సార్, డెఫినెట్గా నాకు తెలిసి ఇంకా మన ఏ ఫంక్షన్స్లో అయినా సరే మీతోనే స్టార్ట్ చేపిస్తారు సార్ ఇంకా సింగింగ్. రియల్లీ సార్. సార్ మరి మొన్న కోవిడ్ టైంలో కూడా మన ఆఫీసర్స్ చాలా మంది పాడారు సార్, మీరు నోటీస్ చేశారు సార్? నోటీస్. సో డెఫినెట్గా నాకు తెలిసి నేను ఒక సాంగ్ ఓన్గా లిరిక్స్ రాసి పాడడం జరిగింది యాక్చువల్గా ఆ టైంలో. ఓకే, మళ్ళీ ఒకసారి సార్ ఆ సాంగ్.
అంటే పోలీస్ మీద రాసిన సాంగ్, ఓకే రోజాలో ఒక సాంగ్ మీద లిరిక్స్ నేను యాడ్ చేశాను. ఓకే వినరా వినరా అనే పాట వినే ఉంటారు రోజాలో, దాని మీద. ఒక్కసారి సార్ సాంగ్. వినరా వినరా కాకి సైనికుడా, మహమ్మారిపై పోరుకు నిలబడరా. వినరా వినరా కాకి సైనికుడా, మహమ్మారిపై పోరుకు నిలబడరా. కరోనా చీకటిలాలో కానే కమ్మిన ప్రజలందరి గుండెల్లో చైతన్యం నింపరా. వినరా వినరా కాకి సైనికుడా, మహమ్మారిపై పోరుకు నిలబడరా. అడుగడుగునా కర్తవ్యమే నీ దృష్టిలో పరమావధి, అలుపెరగని సంకల్పమే జనశాంతికి పరమౌషధి. ఈ రుగ్మతే వ్యాపించిన వెనురుప్పెనై కబళించిన వెలిగించిన ఓ సమిధవైరారా. ఏలా ఏలా నీలో దిగులంట, వేకువ వెలుగు ఉంది నీ చెంత. వైద్యులు నర్సులు పారిశుద్ధ్య కార్మికులు రెవెన్యూ మున్సిపల్ అధికారులందరూ భాగస్వాములు. వినరా వినరా కాకి సైనికుడా, మహమ్మారిపై పోరుకు నిలబడరా. కోవిడ్ టైంలో పాండమిక్ పోలీసింగ్ కోసం రాసిన పాట. చాలా బాగుంది సార్ లిరిక్స్. ఎలా సార్ అంటే లిరిక్స్ కూడా మీరు ఎలా? మా తాతయ్య నుంచి నాకు సాహిత్యం పట్ల కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. చిన్నప్పటి నుంచి చిన్నదానంలోనే నావెల్స్ రీడింగ్ అంతా స్టార్ట్ చేశాను. చిన్న చిన్న కథలు కూడా రాస్తూ ఉంటాను. రియల్లీ గ్రేట్ సార్. సో మల్టిపుల్ టాలెంట్స్ మీలో ఉన్నాయి సార్. నెక్స్ట్ సార్ ఇంకొకటి, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే మన యంగ్స్టర్స్ అందరికి కూడా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ కానీ సలహాలు కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ పట్ల కానీ లేదా వాళ్ళ ఫిట్నెస్ పరంగా కానీ ఇప్పుడు రావాలనుకునే వాళ్ళకి డిపార్ట్మెంట్లోకి రావాలనుకునే వాళ్ళు మీ వైపు నుంచి మీరు ఇచ్చే సజెషన్స్? అంటే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతూ డిఎస్పిని టార్గెట్గా పెట్టుకుంటే ఎస్ఐ ర్యాంక్ వాటికంటే గ్రూప్స్ పరంగా ఏంటంటే ఫిజికల్ రిక్వైర్మెంట్ ముందుగానే టెస్ట్ చేయరు. ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత జస్ట్ ఓన్లీ మన విజను, చెస్ట్ ఎక్స్పెన్షను అండ్ హైట్, ఈ 3 క్రైటీరియాసే చూస్తారు. డ్యూరింగ్ ద ట్రైనింగ్ గ్రూప్స్ ద్వారా అంటే డిఎస్పీగా సెలెక్ట్ అయితే డ్యూరింగ్ ద ట్రైనింగ్ వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకోవాల్సి ఉంటుంది. అదే ఎస్ఐస్కి అయితే ముందుగానే వాళ్ళు ఫిట్నెస్ టెస్ట్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. రన్నింగ్లో వాళ్ళ మెరిట్ చూపించాల్సి ఉంటుంది. సో ఆ రకంగా అడ్వాంటేజెస్ పొజిషన్ ఉన్నప్పటికీ కూడా మెంటల్ మేకప్ చేసుకోవాలంటే ముందరే, అంటే ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ ఆఫ్ జాబ్ అయితే ఖచ్చితంగా డిమాండ్స్ మోర్ దెన్ లిటిల్ బిట్ ఆఫ్ అవర్ పర్సనల్ లైఫ్ అనేది తెలుసుకుని ఉండాలి. అదొకటి జనరల్. మనం ఇటువైపు వచ్చామంటేనే సమ్ సొసైటల్ ఆస్పెక్ట్ మనకి అవగాహన ఉండాలి. కాబట్టి రెగ్యులర్గా మనం చదివే న్యూస్ పేపర్లోని ప్రతి ఆర్టికల్ని సొసైటీకి అన్వయించుకొని చూసే మనస్తత్వం ఉంటే ఖచ్చితంగా క్లియర్ చేస్తాం. ఓకే. సో మీరు అన్నారు సార్ లైక్ ఎస్ఐ సెలక్షన్స్లో, సో అది కూడా కొంచెం మన పబ్లిక్కి వాళ్ళు ఇప్పుడు ఎస్ఐ క్యాడర్ వాళ్ళు ఎటువంటి టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏం చదివితే వాళ్ళకి ఉంటుంది ఫిట్నెస్లో, వాటి ఆ జోనర్ వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్? అంటే సజెషన్స్ ఇచ్చే పొజిషన్లో నేను అంటే లేనండి ఎప్పుడు. అంటే ఎస్ఐస్ ఎగ్జామ్ నేను అంతగా పరిచయం లేదు, కానీ వాళ్ళది బేసికలీ నాకు తెలిసినంత వరకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ బేస్డ్గా ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ కూడా ఉంటుంది. సో దానికి అంతా ఒకటే మంత్ర, ప్రాక్టీస్ బోత్ ఫర్ ఫిజికల్ అండ్ బోత్ ఫర్ క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్. అంత ప్రాక్టీస్ చేస్తే అంత రిజల్ట్ ఉంటుంది. కాబట్టి సో గ్రూప్స్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ గ్రూప్స్ కోసం ఎక్స్క్లూజివ్లీ గ్రూప్స్ అంటే ఇప్పుడు గ్రూప్స్ ఆల్మోస్ట్ ఎకిన్ టు సివిల్ సర్వీసెస్కి బాగా దగ్గరగా అయ్యింది. కొత్తగా వచ్చిన సిలబస్ ప్రకారం చూసుకున్నా, అందులో ఉన్న సబ్జెక్చువల్ టాపిక్స్ తీసుకున్నా సివిల్స్ లాగే ఉంటుంది. క్వశ్చన్ పేపర్ సెట్ చేసే విధానం కూడా కొంచెం సివిల్స్ దగ్గరగా ఉంటుంది. కాబట్టి వీ కెన్ మిక్స్ బోత్, అంటే సివిల్స్ ప్రిపరేషన్ని గ్రూప్స్ ప్రిపరేషన్ కంబైన్డ్గా చేయొచ్చు. మోస్ట్ ఫోకస్ మన మెయిన్స్ మీద పెట్టాలంటే ఆన్సర్ రైటింగ్ మీద. ఆన్సర్ రైటింగ్ ద్వారా మనం ఎక్కువ స్కోర్ చేస్తే ఆటోమేటిక్గా ఇంటర్వ్యూలో మనం మంచి జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం మెయిన్స్ సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే జాబ్ వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి మెయిన్స్ ఫర్ గెటింగ్ ద జాబ్, ఇంటర్వ్యూ ఫర్ గెటింగ్ ద బెటర్ జాబ్.
సార్ అలానే సార్ మన ఇన్స్టాగ్రామ్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్, లైక్ పబ్లిక్ క్వశ్చన్ చేసి, సో అది మీ ద్వారా ఐ హోప్ ఐ కెన్ గెట్ ఆన్సర్ టు దెమ్. రెగ్యులర్గా అడిగేది సార్, 10th తర్వాత నేను పోలీస్లోకి రావాలంటే ఏ గ్రూప్ నేను తీసుకోవాలి? దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ సార్. సెకండ్ క్వశ్చన్, రెస్పెక్ట్ ఆఫ్ ది స్ట్రీమ్స్, డిగ్రీలో ఏ గ్రూప్ తీసుకోవాలి? సో వీళ్ళకి మీరు సజెషన్ ఇచ్చేది ఏంటి సార్? అబ్సల్యూట్లీ అసలు అటువంటి ఆలోచన చేయాల్సిన అవసరమే లేదంటాను నేను. స్ట్రీమ్ డజంట్ మ్యాటర్, ఎందుకంటే వెయిట్ అడ్వాంటేజ్ వాటికి ఉంది. అంటే జనరల్ మనం ఏమనుకుంటామంటే ఇటువైపు వచ్చే వాటికి సోషల్ సబ్జెక్ట్స్ ఎక్కువ చదవాల్సి ఉంటుంది, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ అని. సో అందువల్ల నేను ఆర్ట్స్ స్ట్రీమ్ తీసుకోవాలి అని. కానీ ఆర్ట్స్ వాళ్ళకి ఉండే అడ్వాంటేజ్ ఆర్ట్స్ వాళ్ళకి అలా ఉంటే, సైన్స్ సబ్జెక్ట్ వాళ్ళు తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ థింకింగ్ ఎలా ఉంటుందంటే టు ద పాయింట్ ఉంటుంది. ఆన్సర్ రైటింగ్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే దే అడ్రస్ ద క్వశ్చన్ డైరెక్ట్లీ. ఏదైనా క్వశ్చన్ అడిగితే ఎక్కడి నుంచో పుట్టుపూర్వతల నుంచి రాసుకుంటూ ఎక్కడో దాని యొక్క ఆన్సర్ ఇచ్చే బదులు ఎగ్జాక్ట్లీ హిట్ చేస్తారు బుల్స్ లాగా. సో అది అడ్వాంటేజ్ ఉంటుంది. సో ప్రొఫెషనల్ కోర్సులు చదివినా తప్పలేదు, ఆర్ట్స్ డిగ్రీ అది మనసులో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన యాప్టిట్యూడ్ ఎలా ఉంది అంటే ఆ జాబ్ పట్ల మన యాప్టిట్యూడ్ ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఇంటర్ యూ కెన్ టేక్ ఎనీ గ్రూప్ డిపెండింగ్ ఆన్ దిస్ ఇంట్రెస్ట్, అలానే డిగ్రీ కూడా ఎనీ గ్రూప్ డిపెండింగ్ ఆన్ ది ఇంట్రెస్ట్. సో ఏదైనా సరే ఈ 2 ఎడ్యుకేషన్స్ +2 అండ్ +3 ఈ 3 అయిపోయిన తర్వాత దెన్ దే గో ఫర్ దిస్ ట్రైనింగ్. ఈరోజు మనము సార్తో పాటు కారంపూడి పోలీస్ స్టేషన్కి వచ్చాము. సో సార్తో పాటు ట్రావెల్ అవుతూ ఒకసారి ఈ స్టేషన్ చూద్దాము, ఎందుకంటే మన గుంటూరు జిల్లాలోనే ద బెస్ట్ స్టేషన్గా దీనికి అవార్డు రావడం జరిగింది. సో సార్ కొంచెం మన వ్యూయర్స్కి మన స్టేషన్ గురించి ఒకసారి చెప్పండి సార్. సో ఇది మా ఎస్పీ సార్ విశాల్గుని ఐపీఎస్ తీసుకున్న గ్రేట్ ఇనిషియేటివ్స్లో ఒకటి. సార్ రాగానే గుంటూరు రూరల్ జిల్లాలో ఉన్న పోలీస్ స్టేషన్స్ అన్నింటినీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా రెనోవేషన్ చేయాలని డిసైడ్ చేయడం, అలాగే అన్ని పోలీస్ స్టేషన్స్కి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ కూడా సార్ పర్సనల్గా దగ్గరుండి ఎటువంటి కలర్స్ వాడాలి, అలాగే హెల్ప్ డెస్క్ ఎలా ఉండాలి, హెల్ప్ డెస్క్లో లోగోస్ ఎలా లొకేట్ అవ్వాలి, అలాగే వాటిలో ఉండే రిసెప్షనిస్ట్ ఎటువంటి ట్రైనింగ్ తీసుకోవాలనేది కూడా సార్ ప్రతి ఆస్పెక్ట్ శ్రద్ధగా సార్ డైరెక్షన్స్లో చేయడం జరిగింది. సో ఈ కారంపూడి పోలీస్ స్టేషన్ అప్పుడు రెనోవేషన్ చేసిన పోలీస్ స్టేషన్లో నెంబర్ 1 పోలీస్ స్టేషన్గా రావడం జరిగింది. డీజీ సార్ దగ్గర నుంచి అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ఉండేవారంటే సార్ మీట్ అవ్వడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైము సార్ నాకు చెప్పిన ఫస్ట్ థింగ్లో ఒకటి ఏంటంటే, నేను ఛార్జ్ తీసుకోగానే మీరు పోలీస్ స్టేషన్ విజిట్ చేసినప్పుడు స్టేషన్ క్లీన్ అండ్ టైడీగా ఉందా లేదా, ఒకవేళ లేకపోతే కనుక వితౌట్ ఎనీ హెసిటేషన్ యూ కెన్ ఇష్యూ ఛార్జ్ మెమో అని చెప్పేసి కూడా చెప్పారు. నేను అదే ఇమీడియట్లీ వచ్చిన నా సబార్డినేట్స్ చెప్పాను. సో అప్పటి నుంచి వాళ్ళు నీట్నెస్ పరంగా ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా చూస్తున్నారు. సీసీటీవీలో ఏమైనా అప్డేషన్స్ ఏమైనా చేయాలంటే ఇక్కడ నుంచి చేసుకుంటారు. పోలీస్ స్టేషన్కి విజిట్ చేసే ముఖ్యంగా ఎవరైనా కానీ పర్టికులర్లీ మహిళలు అయితే వాళ్ళ పట్ల రిసెప్షనిస్ట్లో డెస్క్లో ఉండే డీసీ ఎస్సీ ఎవరైనా కానీ వాళ్ళు ట్రీట్ చేసే విధానం సక్రమంగా ఉండాలని చెప్పేసి వీళ్ళకి పర్టికులర్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. డిఫరెంట్ క్లాసెస్ తీసుకున్నారు. అలాగే మనకి హెల్ప్ డెస్క్ పరంగా ఎటువంటి లోగో అరేంజ్మెంట్ ఎలా ఉండాలనేది కూడా సార్ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది హెల్ప్ డెస్క్ అండ్ రిసెప్షన్. సార్ మరి 24/7 ఇక్కడ మనకి అవైలబిలిటీ ఉంటారు సార్, లేకపోతే ఎనీ టైం కన్స్ట్రెంట్స్? లేదు, స్టేషన్ 24/7 వర్కింగ్గా ఉంటుంది కాబట్టి అవైలబుల్గా ఉంటుంది. ఓకే. సో SHO ఉంది సార్, ఎస్ఐ గారు సార్, SHO సబ్ ఇన్స్పెక్టర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్. ఓకే. ఇక్కడ ఎస్ఐగా SHO ఉన్నారు.
సార్ యాక్చువల్గా ఇది పోలీస్ స్టేషన్లా లేదు సార్. అంబియన్స్ కానీ కలర్ కానీ కూలింగ్ కానీ సో డెఫినెట్గా దిస్ ఈజ్ సంథింగ్ లైక్ కార్పొరేట్ ఆఫీస్ స్టైల్లో ఉంది సార్. నిజంగా సీలింగ్ కూల్నెస్ చాలా మంచి ఫీలింగ్ ఉంది సార్ లోపలికి రాగానే. క్లయింట్ చార్ట్ కూడా టేకింగ్ ట్రైనింగ్లో మెయింటైన్ చేయాల్సిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. క్లయింట్ చార్ట్ టేకింగ్ ట్రైనింగ్లో సెకండ్ పార్ట్. గౌరవ డీజీపీ సారు గౌతమ్ సవాంగ్ సారు మన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్ అన్నింటినీ కూడా రెన్యువేట్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ సామర్థ్యాలను ఉపయోగిస్తూ హెల్తీగా ఉన్నటువంటి అట్మాస్ఫియర్లో పనిచేయాలన్న ఉద్దేశంతో ఆయన ఇచ్చినటువంటి సలహాలపై మన ఎస్పీ గారు అయినటువంటి విశాల్ గున్ని సార్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు అన్నీ మొత్తం రాష్ట్రంలో మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి పోలీస్ స్టేషన్ కూడా రెన్యువేట్ చేయడం కానీ దాన్ని సక్రమంగా పద్ధతిలో చేయాలని చెప్పిన ఉద్దేశంతో ఉన్నాడు. వారికి సరైనటువంటి వాతావరణం కల్పించి వాళ్ళకి ఉన్నటువంటి ఫెసిలిటీస్ని సక్రమంగా ఉపయోగిస్తే పూర్తి స్థాయిలో వాళ్ళు వాళ్ళ యొక్క కార్యక్రమాలని వాళ్ళ యొక్క విధుల్ని సంతోషంగా నిర్వహిస్తారని చెప్పనేసి వారికి ఉన్నటువంటి అతి తక్కువ టైంని కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో రెస్ట్ తీసుకోవడానికి అవకాశాలు కలుగుతాయని చెప్పిన భావంతో పోలీస్ స్టేషన్ని రెన్యువేట్ చేయమని చెప్పారు. స్టేషన్లో ఒక కాట్ రెస్ట్ తీసుకోవడానికి, బెడ్, తర్వాత ఫ్యాను, వాళ్ళు తెచ్చుకున్నటువంటి బట్టలు కానీ వాటిని మార్చుకోవడానికి టాయిలెట్స్, మంచి టాయిలెట్స్ స్నానం చేయడానికి, తర్వాత వాళ్ళు తెచ్చుకున్నటువంటి వాటిని కప్బోర్డ్స్ని ఏర్పాటు చేయడం, వాళ్ళ బట్టలు పెట్టుకోవడానికి కోసంగా, తర్వాత వాళ్ళు పడుకున్న తర్వాత వాళ్ళకి మస్కిటోస్ కుట్టకుండా చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా పూర్తి స్థాయిలో మస్కిటో లెస్ ప్లేస్గా తయారు చేయించడం ఒకటి. ఇట్లాంటి పూర్తి స్థాయిలో సార్ ఇచ్చినటువంటి సలహాలపైన మేము దృష్టి పెట్టడం జరిగింది. ఒక రిసెప్షన్ని ఏర్పాటు చేయడం, రిసెప్షన్ కాడ ఒక డస్కు, టేబుల్, సరైనటువంటి ఇల్యూమినేషను, సరైనటువంటి ఒక వాతావరణం, వాడు కూర్చోడానికి మంచి కంఫర్ట్గా ఉన్నటువంటి చైర్స్ కానీ ఇట్లాగా అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో ఈ ఏర్పాట్లు చేయమని చెప్పనేసి పిలుపునిచ్చారు. ఈ పిలుపునందుకున్నటువంటి ప్రతి ఒక్క ఎస్ఐ కూడా, అప్పుడున్నటువంటి ప్రతి ఒక్క ఎస్ఐ కూడా పోటీపడి ఆ విధంగా చేసిన వాళ్ళకి పూర్తి స్థాయిలో మేము ఒక రివార్డు ఇస్తాం అని చెప్పి ఎంకరేజ్మెంట్ రివార్డు కూడా ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా కారంపూడి ఎస్ఐ కూడా పూర్తి స్థాయిలో తన యొక్క ఎఫర్ట్స్ మొత్తాన్ని కూడా వినియోగించడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పోలీస్ స్టేషన్ రిసెప్షన్ కానీ అన్నీ కూడా సార్ యొక్క ఆలోచనకి, డిజైన్కి దగ్గరలో ఉండే విధంగా సరైన టైంలోనే, సార్ ఇచ్చినటువంటి టైము 25 రోజుల్లో మీరు తయారు చేసి నాకు చూపించండి అని చెప్పాడు. 25 రోజుల లోపల ఇన్ టైంలో తయారు చేసేటువంటి అవకాశాలు, అన్ని రకాల అవకాశాలని ఈ ఎస్ఐ అయినటువంటి గల్లా రవికృష్ణ చేయడం జరిగింది. అందువల్లనే ఈ స్టేషన్ మొత్తం జిల్లాలో కూడా బెస్ట్ పోలీస్ స్టేషన్గా రెన్యువేషన్ చేసిన దాంట్లో ఏర్పాటు రావడం జరిగింది. అన్ని రకాలుగా వచ్చి టెస్ట్ చేయడం జరిగింది. ఐఎస్ఓ వాళ్ళు కూడా వచ్చి దీనికి మంచి ISO 900 ఏదో ఒక అవార్డు ఇచ్చడం జరిగింది. ఈ విధంగా స్టేషన్ యొక్క పరిసర ప్రాంతాలను కానీ గ్రీన్గా ఉంచి వచ్చేటువంటి వాళ్ళకి ఇదో పోలీస్ స్టేషనా లేకుంటే మంచి ఒక కంఫర్టబుల్, వాళ్ళు చూసినటువంటి పోలీస్ స్టేషన్కి, కొత్తగా రెన్యువేట్ అయినటువంటి పోలీస్ స్టేషన్కి చాలా తేడాను గమనించి ఎంతోమంది నాయకులు కానీ, తర్వాత లోకల్గా ఉన్నటువంటి అఫీషియల్స్ కానీ చాలామంది అభినందించడం జరిగింది. ఈ విధంగా వాళ్ళు సహకారంతో కూడా మాకు చాలా మంచి సలహాలు ఇవ్వడం జరిగింది. ఆ సలహాలు కూడా మేము తీసుకునేసి బెస్ట్ పోలీస్ స్టేషన్ కావడానికి రవికృష్ణ కానీ మేము కానీ అందరూ సహకరించామని చెప్పేసి మీకు చెప్తున్నాం. గురజాల సబ్ డివిజన్ అయితే నేను, గుంటూరు రూరల్ డిస్ట్రిక్ట్ మొత్తంగా అయితే నేను, మా ఎస్పీ సార్ విశాల్ గున్ని ఐపీఎస్ సార్ డైరెక్షన్లో మేజర్ ఆస్పెక్ట్స్ ప్రైమరీగా ఎప్పుడు కూడా స్టేషన్కి ఎవరైనా ఏదైనా సమస్యతో వస్తే వాళ్ళ యొక్క సమస్యని ఒక ఎంపథెటిక్గా వింటూ ఇమ్మీడియట్లీ అడ్రస్ చేయమని చెప్పేసి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో పబ్లిక్తో ఫ్రెండ్లీగా ఉండే పోలీసింగ్, సో ఫ్రెండ్లీ పోలీసింగ్కి ప్రయారిటీ ఇచ్చారు. సో అదే మేము ఇక్కడ పాటిస్తూ వస్తున్నాము. సో సెకండ్ ఆస్పెక్ట్ తీసుకుంటే పబ్లిక్ వైసెస్ ఏవైతే ఉన్నాయో, బీట్, లిక్కర్, ఐడియా, గ్యాంబ్లింగ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పబ్లిక్ వైసెస్, వీటన్నిటి మీద కూడా సార్ ఫోకస్ పెట్టా ఉన్నారు. సో ఎన్ఫోర్స్మెంట్ పరంగా ఎటువంటి
చిన్న కేసు అయినా కూడా వదిలిపెట్టకుండా బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ అన్నింటినీ కూడా కనెక్ట్ చేసుకుంటూ ఎన్ఫోర్స్మెంట్ పక్కాగా ఇక్కడ చూస్తున్నాం మేము గురజాల సబ్ డివిజన్ పరంగా, అలాగే గుంటూరు రూరల్ డిస్ట్రిక్ట్ పరంగా. లా అండ్ ఆర్డర్ ఆస్పెక్ట్లో చూసుకుంటే మనకి కేసెస్ మోస్ట్లీ సివిల్ కేసెస్ యొక్క రీపర్క్యూషన్స్లో వస్తుంటాయి కాబట్టి సివిల్ కేసెస్ని కూడా ఎక్కువగా ఎస్హెచ్ఓస్ అందరూ కూడా విలేజ్ విజిట్స్ చేస్తూ అక్కడ ఉండే సివిల్ సమస్యల్ని చర్చించుకుంటూ వాటిని సబ్సీక్వెంట్గా ఒక క్రిమినల్ సమస్యగా మారకుండా వాళ్ళతో ఎప్పుడు కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయమని చెప్పేసి కూడా సార్ ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ విమెన్ సెంట్రిక్ పోలీసింగ్, అంటే విమెన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ వచ్చినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దే షుడెంట్ బి ఎనీ డిలే, దే షుడెంట్ బి ఎనీ క్వశ్చన్ ఆఫ్ జ్యూరిడిక్షన్, దే షుడెంట్ బి ఎనీ నెగ్లిజెంట్ యాటిట్యూడ్. అది సార్ 0 టాలరెన్స్తో ఎప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు. సో విమెన్ సెంట్రిక్ పోలీసింగ్లో ఇక్కడ హెల్ప్ డెస్క్లో ఉండే రిసెప్షనిస్ట్ అయితేనేమి, ఎస్హెచ్ఓలు అయితేనేమి, రైట్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ హోమ్ గార్డ్స్, పీసీస్, వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క విధిని సక్రమంగా నిర్వర్తిస్తూ విమెన్కి వాళ్ళ యొక్క రైట్స్ని అందజేస్తూ వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్ ఇమీడియట్లీ రిడ్రెస్ చేయమని చెప్తూ ఉంటారు. సో ఆ పరంగా గుంటూరు రూరల్ డిస్ట్రిక్ట్ ఎస్పీ సార్ విశాల్ గున్నయ్య సార్ డైరెక్షన్లో గురజాల సబ్ డివిజన్లో కూడా మేము ఇది ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నాము. థ్యాంక్ యూ సార్. మన ప్రోగ్రాంలో మీ యొక్క లైఫ్ని పబ్లిక్ని చూపిస్తూ క్రైమ్ గురించి తెలుసుకోవటంతో పాటు మనకున్న బెస్ట్ ఫీచర్స్, సో ఏదైతే మనము జనరల్గా డిపార్ట్మెంట్లో పోలీస్ స్టేషన్ ఒక దేవాలయంగా భావిస్తామో అటువంటి ఒక పోలీస్ స్టేషన్ కూడా మీరు పర్సనల్గా వచ్చి చూపించడం అనేది రియల్లీ సార్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అలానే సార్, అలానే మన ఫస్ట్ వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఐ హోప్ ఇలాంటి స్టేషన్స్ మనము ఇంకా బాగా డెవలప్ చేసుకుంటూ ఇటువంటి ఒక అంబియన్స్ని మనము డెఫినెట్గా ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా వాళ్ళు దే విల్ ఫీల్ లైక్ ఎట్ హోమ్. సో అటువంటి ఒక ఎక్కడికో భయపడుతూ రాకుండా ఒక ఫ్రెండ్లీగా వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ని మీకు ఎక్స్ప్రెస్ చేస్తే మీరు వాటిని సాల్వ్ చేసే విధంగా మీరు డెవలప్ చేయడానికి మీరు ఇటువంటి తీసుకొచ్చారని అర్థమైంది సార్. రియలీ సార్, వన్స్ అగైన్ సార్, పోలీస్ టీవీ తరఫున వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫైన్ సార్.